కొరక అనేది డిసీజ్. మీరు చూస్తుంటారు లావు ఉన్న వాళ్ళు పేషెంట్ సడన్ గా నిద్రపోతారు. వాళ్ళని అడుగుతాం లావు ఉన్న వాళ్ళు, ఇప్పుడు మీరు నిద్రపోయారు కదా అంటే నేను బాగానే ఉన్నానే అంటారు. చాలా మంది వైఫ్స్ ఏం చెప్తారంటే మా హస్బెండ్ స్నోరింగ్ చేస్తూ ఉంటారు సార్, సడన్ గా కొన్నిసార్లు వాళ్ళు స్నోరింగ్ చేయడం ఆపేస్తారు అంటారు, గమనైపోతారు. వైఫ్ సడన్లీ ఇస్ అలైవ్ ఆర్ వాట్ కర్కో మళ్ళీ రిటర్న్ స్నోర్ చేస్తాం. జనరల్ గా మనం ఒక ఒబీస్ పర్సన్ చూసినప్పుడు వీళ్ళు లావుగా ఉన్నాడు, ఇంట్రెస్ట్ లేదు డైట్ మీద, తన లైఫ్ స్టైల్ మీద ఇంట్రెస్ట్ లేదు, లేజీగా కూర్చొని ఉంటాడు. యు కీప్ ఆన్ లేబులింగ్ దట్. మీకు తెలియకుండానే మీరు ఎంత వర్కౌట్ చేసినా మీకు పుట్ ఆన్ వెయిట్. విమెన్ గా ఉండడం చాలా కష్టం. ఒకటి, యు గెయిన్ వెయిట్ ఇన్ ప్రెగ్నెన్సీ. వెన్ యు ఆర్ యంగ్ యు హ్యావ్ PCOD, యు డెవలప్ hypothyroidism which will make you gain weight, you get stressed up and definitely you put on weight. So many reasons for women to put on weight. What is a medical intervention? Oh my god, I see on Instagram ఇలా 10 మందిని కూర్చోబెట్టేసి బెలూన్ స్వాలో చేసి బలూన్ ని తీసుకెళ్లి ఎండోస్కోపీ ద్వారా పెట్టడం. మీ స్టమక్ ఎంత స్పైస్ ఉంటే బలూన్ విల్ ఆక్యుపై సమ్ స్పేస్, కాబట్టి మీరు ఎక్కువ తినలేరు. Can this really happen? Yes. But the problem with this drugs is then comes a bariatric surgery. స్టమక్ ని కట్ చేసి చిన్నది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టమక్ సైజ్ ఎంత ఉందనుకోండి, దాన్ని 20% చేస్తాం. నాకు ఈ క్వశ్చన్ ఉంది, అసలు మెటబాలిజం ఎలా కరెక్ట్ అవుతుంది బేరియాట్రిక్ సర్జరీ ద్వారా? ఒక 5 కేజీలు తగ్గండి మా షుగర్ తగ్గుతుందని చెప్తారు కదా, మేము చేసే సర్జరీ వల్ల 40-50 కేజీలు తగ్గుతారు. షుగర్ ఎక్కడే పోవాలా, బంగాళాఖాతంలో పోవాలి. బేరియాట్రిక్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఫర్ డయాబెటిక్ రెమిషన్. డయాబెటీస్ కోసమే చాలా వరకు సర్జరీ యూజ్ చేస్తారు. బేరియాట్రిక్ ఒక కాస్మెటిక్ సర్జరీ అనుకుంటున్నాం, మనకి అంత ఈజీగా బేరియాట్రిక్ సర్జరీకి వెళ్ళాలంటే చాలా భయపడతారు. అందరూ బతుకుతున్నారు, ఎవరు క్వాలిటీగా బతుకుతున్నారు, ఎవరు క్వాలిటీ లేకుండా బతుకు. కొంతమంది ఏం చేస్తారు, పాప నడవలేరు, కూర్చోలేరు, ఒకటి ఒక నరకం చూస్తుంటారు. స్టిల్ దే ట్రై టు లివ్ లైక్ దట్ ఓన్లీ. ఎందుకు పోతారు? Even I have that same opinion, like you can follow a good lifestyle లో అని ఈజీగా అనేసుకుంటాం. కానీ మీకు అర్థం కాదు ఏమంటే అంత రిస్కీ కాదు ఇప్పుడు. See, this is a beautiful concept కదా, మెటబాలిజం నే చేంజ్ చేసే సర్జరీ అని చాలా మందికి తెలియదు. ఒబెసిటీని మనం ఎప్పుడు కూడా వెయింగ్ స్కేల్ ఇష్యూ, డిసిప్లిన్ లేకపోవడం వల్ల వచ్చిన కండిషన్ కింద తీసుకుంటాం. కానీ గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఒబెసిటీ అంటే మీరు ఉండాల్సిన వెయిట్ కన్నా 30% అండ్ అబోవ్ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు వచ్చే మెడికల్ కాంప్లికేషన్స్ వల్ల ఇట్ కెన్ ఈవెన్ లీడ్ టు ఎర్లీ డెత్ అని మనకి ఐడియా ఉండదు. ఈ రోజు మనం బియాండ్ వేయింగ్ స్కేల్ ఒబెసిటీ ఎలా ఇంపాక్ట్ చేస్తుందో తెలుసుకుందాం. టుడే వీఆర్ ఇన్ కాన్వర్సేషన్ విత్ ఎ మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ మొయినుద్దీన్. ఈయన మనకి ఒబెసిటీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అండ్ దానికి రిలేటెడ్ అడ్వాన్స్డ్ మెడికల్ ఇంటర్వెన్షన్స్ గురించి డీకోడ్ చేయడానికి వచ్చారు. హలో డాక్టర్ మొయినుద్దీన్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. సో గ్లోబల్లీ స్టాటిస్టిక్స్ తీసుకుంటే అరౌండ్ 2.8 మిలియన్ డెత్స్ పర్ ఇయర్ జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ అన్ అండర్లైన్ కాజ్ కాల్డ్ as ఒబెసిటీ అని. బట్ ఈ రోజు కూడా మనం ఒబెసిటీని వీ ట్రీట్ ఇట్ లైక్ ఏ కాస్మెటిక్ కరెక్షన్ rather than understanding it like a metabolic issue. Yes. So can you help us understand what exactly is a metabolic issue? Mana metabolism annappudu it's only attributing to its weight loss ante akkada dake manaki knowledge undi. But when we say metabolic issue, what exactly is going wrong? Yeah. Obesity మనం అనుకుంటేదంటే లావు ఉండడం obesity. Lot of fat accumulation in the body is obesity. Everywhere diffusely. Obesity beyond a point will lead to some diseases like diabetes, blood pressure, hypertension, PCOD, infertility, back pain, knee pain, breathing difficulty on walking, obstructive sleep apnea, ఇవన్నీ వస్తాయి. దీన్ని మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఒబెసిటీ వల్ల వచ్చేవి. అంటే నాన్ ఒబీస్కి డయాబెటీస్ రాదా అంటే వస్తుంది, కానీ ఒబీస్ పేషెంట్స్కి ఎర్లీగా వచ్చేస్తుంది. రావాల్సిన టైం కన్నా ఎర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ 40లో డయాబెటీస్ రావాల్సింది 30లో వచ్చేసాయి. yesterday I have seen a boy who is 29 years who is diabetic. So it's very very common. సో మెటబాలిక్ అనేది మెటబాలిక్ ఇష్యూస్ అనేది చాలా చాలా కామన్గా అయిపోయినాయి ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ ఇస్ అ ప్రాపర్ మెటబాలిక్ ఇష్యూ బికాస్ లివర్ ఇస్ ద మోస్ట్ మెటబాలిక్ ఆర్గన్ ఇన్ ద బాడీ. ఫ్యాటీ లివర్ we see very commonly nowadays. I am seeing grade 2, grade 3 fatty livers in 30-year-old boy. Okay. Which we used to see that time 50 years లో, ఆల్కహాలిక్స్ లో, అట్లాంటి పీపుల్ లో we used to see fatty liver. ఇప్పుడు grade 2, grade 3 because of obesity. He has never drank alcohol but still he is obese. Because of that he got fatty liver. సో ఒబెసిటీ అనేది ఇట్స్ అ వెరీ స్మాల్ టర్మ్. మెటబాలిక్ ఇష్యూ అనేది కరెక్ట్ టర్మ్ అనమాట కాలంలో. ఓకే. అండ్ మనము ఒబెసిటీ అనుకున్నప్పుడు కూడా రకరకాల ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ డైట్, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎక్సర్సైజ్ కానివ్వండి, యూ ట్రై టు చేంజ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ లీడింగ్ టు ఒబెసిటీ. కానీ ఒబెసిటీలో గ్రేడింగ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఒబెస్. దట్ ఫస్ట్ గ్రేడ్ వేర్ 20% ఆఫ్ వెయిట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్స్ ఈజీ టు స్టిక్ టు యువర్ రొటీన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ కన్సర్న్స్ గురించి. న్యూట్రిషన్ ప్లేస్ ఇట్స్ రోల్, డైట్ ప్లేస్ ఇట్స్ రోల్ అనుకోవచ్చు, లైఫ్ స్టైల్ ప్లేస్ ఇట్స్ రోల్. బట్ వెన్ యూఆర్ ఇన్ గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3, మీ ప్రాక్టీస్లో వాట్ యూ థింక్ అబౌట్ గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 ఒబెసిటీ? వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి యూజువల్లీ? గ్రేడ్ 2, గ్రేడ్ 3 యూజువల్ ఏమవుతుందంటే చాలా వరకు వాట్ ఐ సీ ఈజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రీ డయాబెటిక్స్.
Okay. I see their HbA1c is going to near to 6 or 6.2 or whatever. Okay. And many of the patients which I see in grade 2, grade 3 is like grade 3, if I see, they will have proper sleep apnea, they will be using machines to sleep. Okay. They will be snoring loudly. If I ask, స్లీప్ యాప్నియాకి ఒబెసిటీకి కనెక్షన్ ఏంటి? Proper. Sleep apnea, two types. ఒకటి central sleep apnea, which happens in the brain. One is obstructive sleep apnea. Sleep apnea అంటే అర్థం ఏంటంటే fat is deposited around lungs and upper airway tract. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం నోరు, మనం థిన్ పేషెంట్స్కి ఆక్సిజన్ ఈజీగా పోతుంది లోపలికి. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకి టాన్సిల్స్ పైన, ఫారింగ్స్ పైన ఫ్యాట్ అక్యూములేట్ అయిపోయి ఆ రూట్ నారో అయిపోతుంది. కాబట్టి ఎయిర్ హ్యాస్ టు గో త్రూ ఎ నారో ట్రాక్ట్. నారో ట్రాక్ట్లో ఎయిర్ పోయినప్పుడు సౌండ్, ఇట్ మేక్స్ ఎ సౌండ్, దట్ ఈస్ స్నోరింగ్. కానీ వి సే దిస్ ఇన్ థిన్ పీపుల్ ఆల్సో. Yes, that is central sleep apnea. వాట్ ఈస్ ఇట్? Central sleep apnea brain కి రిలేటెడ్. ఓకే. నేను మాట్లాడేది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఓఎస్ఏ. ఓఎస్ఏ అనేది లావు ఉన్నోళ్ళకి ఉంటుంది చాలా వరకు. ఓకే. సో గురక ఇస్ నాట్ ఏ సౌండ్ స్లీప్, బాగా నిద్రపోతున్నారు కాదు, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ అండర్లైయింగ్ ఇష్యూ అని చాలా మంది ఏమనుకుంటారు, స్టేజ్ 4 ఎన్ఆర్ఎం అనుకుంటారు గురక. ఓకే. స్టేజ్ 4 ఎన్ఆర్ఎం అనేది డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద స్లీప్ అనమాట, అది అనుకుంటారు, అది కాదు యాక్చువల్లీ. గురక అనేది డిసీజ్, దట్ ఎవ్రీవన్ షుడ్ నో దట్. మనకి రెగ్యులర్ గా గురక పెట్టడం అండ్ స్లీప్ యాప్నియా, హౌ ఇస్ ఇట్ డిఫరెంట్? యా, మీరు స్లీప్ స్టడీ చేస్తే తెలుస్తుంది. అప్పుడు గురక అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో ఏమవుతుందంటే యూ ఫీల్ లైక్ సమ్మన్ ఇస్ చోకింగ్ హియర్, సమ్మన్ ఇస్ సిట్టింగ్ హియర్, అది మనకు తెలుస్తుంది, యూ ఫీల్ ఇట్. ఒబీస్ పేషెంట్ అడిగితే మీరు చెప్తారు. అండ్ వాట్ హ్యాపన్, దే కాంట్ స్లీప్ ఫ్లాట్, దే హ్యావ్ టు స్లీప్ ఇన్ ఎలివేటెడ్ పొజిషన్. ఎందుకంటే మనం నిద్రపోయినప్పుడు టంగ్ ఫాల్స్ బ్యాక్, ఆల్రెడీ యూ హ్యావ్ ఎ నారో ట్రాక్, టంగ్ ఫాల్స్ బ్యాక్, ఇట్ మేక్స్ మోర్ నారోర్. కాబట్టి దే ఫీల్ వెరీ డిఫికల్ట్, దే హ్యావ్ టు గెట్ అప్. సో చాలా మంది లావు ఉన్నోళ్ళు మీరు చూస్తుంటారు, ఇట్లా ఫ్లాట్ పడుకోలేరు, దే హ్యావ్ టు స్లీప్ ఇన్ ఎలివేటెడ్. నాకు తెలిసిన పేషెంట్ చాలా మంది ఇట్లా కూర్చొని పడుకుంటారు, బికాస్ దే కాంట్ స్లీప్. ఇఫ్ దే స్లీప్, ద టంగ్ ఫాల్ బ్యాక్స్ అండ్ ఇట్ బికమ్స్ మోర్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు బ్రీత్. ఓకే. సో హౌ ఇస్ దిస్ ట్రీటెడ్ ఇన్ ఒబీస్ పేషెంట్స్? యూజువల్లీ దే ట్రీటెడ్ బై వెయిట్ లాస్ చేయాలి చాలా వరకు. బట్ పీపుల్ హు ఆర్ నాట్ విల్లింగ్ ఫర్ వెయిట్ లాస్, దే పుట్ ఎ మెషిన్ కాల్ స్లీప్ యాప్ మెషిన్. అంటే నేను చెప్పింది ఏమంటే స్లీప్ యాప్నియా అంటే ఆక్సిజన్ 100% పోవడం లేదు లోపలికి. ఓకే. ఆక్సిజన్ సరిగ్గా పోవడం లేదు కాబట్టి ఇట్ మేకింగ్ సౌండ్. మనం ఆక్సిజన్ సరిగ్గా పోవడం లేదు, CO2 బిల్డప్ అవుతుంది. CO2 బిల్డప్ అయినప్పుడు మీరు చూస్తుంటారు లావు ఉన్న పేషెంట్ సడన్ గా నిద్రపోతారు, దట్ ఇస్ కాల్ CO2 నార్కోలెప్సిస్ అంటారు. అంటే ఇప్పుడు CO2 ఎక్కువ అయితే మీరు నిద్రపోతారు. అండ్ వాళ్ళని అడుగుతాం లావు ఉన్న వాళ్ళని, ఇప్పుడు మీరు నిద్రపోయారు కదా అంటే దే విల్ హ్యావ్ అమ్నీషియా ఫర్ దట్ ఎపిసోడ్, నేను బాగానే ఉన్నానే అంటారు. సో స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి ఎవరికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు, ఇండియాలో కానీ ఫారిన్లో కానీ ఎక్కడ కూడా ఇవ్వరు. అర్థమైంది కదా? స్లోగా హౌ డు దే నో స్లీప్ యాప్నియా? డ్రైవ్ చేస్తే పడుకుంటారు. లావ్ ఉన్న వాళ్ళకి, స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకూడదు, దే విల్ స్లీప్ ఆఫ్, వన్ డోస్ ఆఫ్ అంతే, యాక్సిడెంట్. క్లియర్ అయిందా? గాట్ ఇట్. వాళ్ళు మెషిన్ యూస్ చేస్తారు, దే డూ ఎ స్లీప్ స్టడీ, దట్ ఈస్ కాల్డ్ మెషిన్స్ అటాచ్ చేస్తారు బాడీ అంతా. అటాచ్ చేసి మీ స్లీప్ ప్యాటర్న్ ని స్టడీ చేస్తారు. స్లీప్ యాప్నియాలో ఏమవుతుందంటే మధ్యలో స్లీప్ ఆగిపోతుంది, అర్థమైతే మీ బ్రీతింగ్ ఆగిపోతుంది, దాన్ని అప్నియా అంటారు. హైపాప్నియా అంటే తక్కువ ఉంటుంది. సో బేసిక్లీ అప్నియా హైపాప్నియా ఉంటుంది అనమాట. ఈ మల్టిపుల్ ఎపిసోడ్స్ వస్తాయి రాత్రిలో. ఇఫ్ ద ఒబీస్ పేషెంట్ స్లీప్స్ మల్టిపుల్ టైమ్స్, ద స్లీప్ స్టాప్స్ ఇన్ బిట్వీన్. దిస్ కెన్ లీడ్ టు కార్డియోవాస్కులర్. ఆబ్వియస్లీ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్. మీకు ఆక్సిజన్ తక్కువ అయినప్పుడు డెఫినెట్లీ ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ ఇష్యూస్. మెయిన్ ఏమవుతుందంటే పల్మనరీ ఆర్టరీ ప్రెషర్ ఎక్కువైపోతుంది బాడీలో, కాబట్టి మీ సాచురేషన్ తక్కువ అయిపోతుంది, మీ CO2 ఎక్కువైపోతుంది, మీరు డ్రౌజీ అయిపోతారు. ఈ స్లీప్ యాప్నియా పేషెంట్ చూసింటారు మీరు, రోజంతా హెడేక్, దే డోంట్ ఫీల్ కంఫర్టబుల్. యాజ్ ద డే గోస్ దే ఫీల్ బెటర్, మార్నింగ్ దే ఫీల్ ఫుల్ హెడేక్, లైట్ హెడెడ్నెస్ అన్నీ ఉంటాయి వాళ్ళకి. సో స్లీప్ యాప్నియా ఇస్ అ బిగ్ ఇష్యూ. ఓకే. సో ఒబెసిటీలో పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ లైక్ స్లీప్ యాప్నియా. ఇది ఎస్పెషల్లీ గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఒబెసిటీ వాళ్ళలో చూస్తాం. జనరల్గా మనం వెయిట్ లాస్ అవ్వాలని అనుకున్నప్పుడు, ఒక ఒబీస్ పర్సన్ చూసినప్పుడు ద ఫస్ట్ జడ్జ్మెంట్ గోస్ లైక్ వీళ్ళు లావుగా ఉన్నాడు, చూడడానికి లావుగా ఉన్నాడు. ఒక లేమాన్కి అది మాత్రమే అర్థమవుతుంది. దెన్ కమ్స్ ఫాలోడ్ బై జడ్జ్మెంట్. ఇతనికి ఇంట్రెస్ట్ లేదు డైట్ మీద, తన లైఫ్ స్టైల్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడు లేజీగా కూర్చొని ఉంటాడు. సో దెన్ కమ్స్ ద జడ్జ్మెంట్ అబౌట్ యువర్ క్యారెక్టర్, దెన్ కమ్స్ ద బాడీ షేమింగ్ పార్ట్. అది మన కళ్ళ ముందే తిరుగుతున్నప్పుడు ఏరా బండోడా సన్నోడా, యూ కీప్ ఆన్ లేబులింగ్ దమ్.
ఇది మెన్లో ఎలా ఎఫెక్ట్ అవుతుందో నాకు తెలియదు కానీ బట్ విమెన్ ఇట్స్ ఎ లూప్ ఆఫ్ థింగ్. విమెన్ ఎప్పుడైతే గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఒబెసిటీలో ఉంటారో దేర్ హార్మోన్స్ గో ఆఫ్, హార్మోన్ ఇంపాక్ట్ ఉంటుంది, సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది, ఇమోషనల్ ఇంపాక్ట్ ఉంటుంది, కంటిన్యూస్ బాడీ షేమింగ్ ఉంటుంది. సో దిస్ వుడ్ లీడ్ టు ద ఈటింగ్ ప్యాటర్న్ మీద ఒక ఇంపాక్ట్ చూపిస్తుంది. వన్ డే దే ఆర్ డూయింగ్ దేర్ 100%, ద అదర్ డే 0% దగ్గర డ్రాప్ అవుతారు. సో ఈ సైకిల్ ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే దే కీప్ ఆన్ పుడింగ్ ఆన్ వెయిట్. ఈ ఇయర్ వాళ్ళు ఒక 60 కిలోస్లో ఉంటే నెక్స్ట్ ఇయర్ 70లో ఉంటారు, ఆ తర్వాత 80లో ఉంటారు. సో ఐ ఫీల్ సమ్ విమెన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, నో మ్యాటర్ హౌ యూ డూ, ఎంత ఎక్సర్సైజ్ అయినా చేయండి, ఎంత డైట్ అయినా చేయండి, యూఆర్ దేర్ ఇన్ దిస్ లూప్ ఆఫ్ హార్మోన్స్, సైకలాజికల్, ఇమోషనల్ అండ్ ఫిజికల్ attributes అన్నీ కలిపి ఇట్స్ స్టక్డ్ ఇన్ ద లూప్. సో వేర్ డూ యూ ఎగ్జాక్ట్లీ కమ్ ఇన్ టు ద ప్లే? అండ్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ అ మెడికల్ ఇంటర్వెన్షన్. మనం మొంజారో చూస్తున్నాం, తర్వాత ఒజంపిక్ చూస్తున్నాం, ఇప్పుడు బెలూన్ ఎక్స్పెల్షన్ అని ఒకటి ఉంది, యూ స్వాలో ఏ బెలూన్, అది పొట్టలో కూర్చుంటుంది. దెన్ కమ్స్ అ బేరియాట్రిక్ సర్జరీ. వీటన్నిటి మీద ఒక అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటే, ఒక గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఒబెసిటీ ఉన్న వాళ్ళ గురించి where do they even start off with the medical intervention? బేసిక్గా మనం మీరు చెప్పినట్టు గ్రేడ్ 1 ఒబెసిటీ అంటే 30 BMI కింద, ఎనీథింగ్ అబౌవ్ 30 ఇస్ గ్రేడ్ 2, 40 పైన పోతే గ్రేడ్ 3. కానీ ఈ గ్రేడ్ 1 ఒబెసిటీ చాలా కష్టం. పీపుల్ కెన్ గో విత్ డైట్, ఎక్సర్సైజ్, వాట్ ఎవర్ చేంజెస్ దే కెన్ డూ, దే కెన్ సీ సమ్ రిజల్ట్స్ ఇఫ్ దే మేక్ ఏ కన్సిస్టెంట్ ఎఫర్ట్. గ్రేడ్ 2 గ్రేడ్ 3 అట్లా కాదు. గ్రేడ్ 2 గ్రేడ్ 3లో ఆల్రెడీ హార్మోనల్, ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ గురించి మాట్లాడారు కాబట్టి హార్మోనల్ డామినెన్స్ ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇంబ్యాలెన్స్ అయ్యడం వల్ల మీకు తెలియకుండానే మీరు ఎంత వర్కౌట్ చేసినా మీకు పుట్ ఆన్ వెయిట్. విమెన్గా ఉండడం చాలా కష్టం. ద రీజన్ ఈజ్ మల్టిపుల్ రీజన్స్. ఒకటి, యూ గెయిన్ వెయిట్ ఇన్ ప్రెగ్నెన్సీ. వెన్ యూ ఆర్ యంగ్ యూ హ్యావ్ PCOD which will make you gain weight. You develop hypothyroidism which will make you gain weight. You get stressed up because you have to cook home food and everything, take care of the kids. You get stressed up and definitely you put on weight. So many reasons are there for women. Perimenopause is another big thing. Once you do hysterectomy, they put on a lot of weight. So many reasons for women to put on weight. For example, ఈ ఇయర్ మీకు బాగా అనిపించండి 66-70లో, నెక్స్ట్ ఇయర్ బికమ్ 90. నోబడీ కెన్ ఎక్స్ప్లెయిన్. నేను కరెక్ట్గానే తింటున్నాను, కరెక్ట్గానే ఫాలో అవుతున్నాను, బట్ స్టిల్ దోస్ కైండ్ ఆఫ్ పేషెంట్స్ కమ్ టు మీ మోర్. ఇప్పుడు నేను 100% పేషెంట్స్ చెప్తే దాంట్లో 65% women. I say only 35% men. The reason being is 65% ఎందుకు విమెన్ ఉన్నారంటే హార్మోనల్ డామినెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు. అండ్ విమెన్కి ఎట్లా అంటే మజిల్ వెయిట్, బోన్ వెయిట్ ఉండదు కాబట్టి ఏమొచ్చినా ఫ్యాట్ వెయిటే. ఆ ఫ్యాట్ వెయిట్ చాలా బర్డన్ చేస్తుంది. ఇఫ్ దే లూజ్ 5 kgs, a men losing 5 kgs and women losing 5 kgs, lot of difference. Women will have the benefit of 10-15 kgs. The men will have benefit of only 5 kgs. అర్థమైంది కదా? సో వాళ్ళకి ఎట్లా అంటే ఆల్మోస్ట్ నీస్ పైన ప్రెషర్ కానీ, ఆ బ్రీతింగ్ డిఫికల్టీ కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది విమెన్లో. సో వెయిట్, ఫర్ ఎగ్జాంపుల్ 100 kg విమెన్కి మెన్కి కంపేర్ చేస్తే 90 ఫర్ విమెన్ ఇస్ టూ మచ్. కరెక్ట్. ఫర్ మెన్ ఇట్ ఈస్ ఓకే స్టిల్, బికాస్ ద రీజన్ ఈస్ వాళ్ళ బోన్ వెయిట్, మజిల్ వెయిట్ ఉంటుంది మెన్కి, విమెన్కి ఉండదు. అండ్ ఆల్సో విమెన్, మన సౌత్ ఇండియన్ విమెన్ చూసుకుంటే వి ఆర్ పెటిట్ ఆల్సో, 5'3", 5'4" ఎక్కువ ఈ హైట్లో కనిపిస్తాం. సో బాడీ సర్ఫేస్ ఏరియా ప్రకారం తీసుకున్న ద బర్డెన్ ఆన్ ద నీస్ కానివ్వండి, ద హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఆల్సో ప్లేస్. ఎందుకు విమెన్కి ప్రెగ్నెన్సీలో టమ్మీ బల్జ్ అవుతుంది. ఎట్లా బల్జ్ అవుతుంది? బికాస్ వీ హ్యావ్ లెస్ మజిల్ తిన్ను ఉంటుంది విమెన్లో, మెల్లో అలా ఉండదు. నో ఛాన్స్ ఆఫ్ బల్జింగ్ లైక్ దట్. అర్థమైంది? కాబట్టి విమెన్కి మజిల్ తక్కువ ఉంటుంది, బోన్ వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫర్ దెమ్ ఎనీ వెయిట్ ఈజ్ మచ్ వెయిట్ ఫర్ దెమ్. ఓకే, సో వీఆర్ టాకింగ్ అబౌట్ మెడికల్ ఇంటర్వెన్షన్స్. ఇప్పుడు అన్నీ చేసి నేను రిపిటేటివ్గా ఫెయిల్ అవుతున్న కండిషన్స్ కొన్ని ఉంటే, యూ హ్యావ్ ఆల్రెడీ రీచ్డ్ 100 kgs, అంటే BMI అబౌట్ 30 and 35 చూసుకున్నప్పుడు మనం ఒక మెడికల్ రిపోర్ట్ తీసుకుంటే డయాబెటీస్ అన్కంట్రోల్గా అనిపిస్తుంటుంది, యువర్ ఫాస్టింగ్ ఇన్సులిన్స్ ఆర్ స్కై రాకెటింగ్, మీకు బీపీ ఇష్యూస్ ఉంటాయి, స్లీప్ యాప్నియా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి దెర్ ఆర్ సర్టన్ ప్రొసీజర్స్ కాల్డ్ యాజ్ లైక్ బేరియాట్రిక్ సర్జరీస్, ఒజంపిక్, మొంజారో. ఈ 3 ఎక్కువ సోషల్ మీడియాలో కూడా మనం వింటూ ఉంటాం. సో ఒజంపిక్, మొంజారో వర్సెస్ ద సర్జికల్ ఇంటర్వెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే, who should start off with, as an metabolic expert, who should start off with Ozempic, Mounjaro? Ledu, this doesn't work at all. What are the categories? How do we classify these patients where meek injections varaku chalu? This is a category of people, set of people where you have to do a medical intervention. చూడండి, ఫస్ట్
పీపుల్ హూ ఈట్ లార్జ్ క్వాంటిటీస్ ఓకే అండ్ వాళ్ళ BMI 30-35 మధ్యలో ఉంది, వీ కెన్ గో ఫర్ బలూన్. వాట్ ఈస్ దిస్ బెలూన్? బలూన్ అంటే స్వాలోబుల్ బలూన్ వస్తుంది ఈ కాలం. 2 టైప్ ఆఫ్ బలూన్స్. బలూన్స్ ఎట్లా అంటే బలూన్ని తీసుకెళ్ళి ఎండోస్కోపీ ద్వారా పెట్టడం ఒకటి, స్వాలో చేయడం ఒకటి. ఓకే. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్వాలోబుల్ బలూన్. యూ స్వాలో జస్ట్ లైక్ ఎ పిల్. Okay. You swallow it. Once it goes in the stomach, we fill it with the saline. ఓకే. లోపల పోయిన తర్వాత saline ఆ ట్యూబ్ని పీకేస్తాం. సో బలూన్ విల్ బి ఇన్సైడ్, స్వాలోబుల్ బలూన్. ఓకే. అదేం చేస్తుందంటే మీ స్టమక్ ఎంత స్పైస్ ఉంటే బలూన్ విల్ ఆక్యుపై సమ్ స్పేస్. ఓకే. కాబట్టి మీరు ఎక్కువ తినలేరు, కొంచెం తింటానే ఫుల్ అయిపోతుంది. దట్ ఈస్ బలూన్. ఓకే. కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ మంజారో అండ్ దిస్ వన్ ఇస్ మంజారో యాక్ట్స్ ఆన్ బేసిక్లీ దేర్ ఆర్ GLP-1s. సో ఏం చేస్తుందంటే బేసిక్గా మీ హంగర్ తగ్గించేస్తుంది, ఇంకొకటి మీ ఇంటెస్టైన్ మొటిలిటీని తగ్గించేస్తుంది. సో వాట్ హ్యాపెన్, ఫుడ్ అక్కడే ఉంటుంది చాలాసేపు. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ టైం ఒక 1/2 hour అనుకోండి, అక్కడే 2-3 hours ఉంటుంది. కాబట్టి మీరు ఫుల్ చేయరు. మధ్యాహ్నం తింటే చాలా, ఇంకా నైట్ కూడా తినాల్సిన అవసరం లేదు. దట్స్ హౌ యూ ఫీల్ లైక్. సో బేసిక్లీ దిస్ ద థింగ్. బట్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ డ్రగ్స్ ఇస్ నోబడీ హ్యాస్ అ లాంగ్ టర్మ్ డేటా. ఎగ్జాక్ట్లీ. ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటున్నారు, ఓకే ఎవ్రీ వన్ ఈస్ టేకింగ్ ఇట్ ఫర్ 5 kgs 4 kgs. 1 year తర్వాత ఏమవుతుంది మీకు తెలుసా? ఎగ్జాక్ట్లీ. 2 years ఏం తెలుసా? నా క్వశ్చన్ ఇదే. ఎనీథింగ్ దట్ Nobody knows it. న్యూ ఇన్ ద మార్కెట్, ఎక్కడ నుంచి స్టడీ ఉంది? వేర్ ఇస్ ద క్లినికల్ స్టడీ? టైం లేదు కదా, టైం టెస్టెడ్ కాదు అది. కాదు. ఇమీడియట్గా బెనిఫిట్ అవుతుంది వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఇస్ సైడ్ ఎఫెక్ట్స్ లేవంటే ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఐ ఇష్యూస్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. బికాస్ ఫ్యూ పేషెంట్స్కి మనం చూసాం స్టడీస్లో, ఇప్పుడు చాలా లా సూట్స్ జరుగుతున్నాయి యూఎస్లో బికాస్ ఒజంపిక్ కాజింగ్ బ్లైండ్నెస్. దిస్ ఇస్ 1 thing. నెంబర్ 2 థైరాయిడ్ మ్యాలిగ్నెన్సీస్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. మెన్ సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళు మెన్ సిండ్రోమ్ అంటే మల్టిపుల్ సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ మ్యాలిగ్నెన్సీస్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. ఇట్లా చాలా 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 కండిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ పోయి మీరు డాక్టర్ దగ్గర ఒకవేళ ఇవన్నీ లేవంటే తీసుకోవచ్చు. యూ ఆల్రెడీ హ్యావ్ సమ్ ఐ ఇష్యూ, యూ స్టార్ట్ టేకింగ్ మంజారో అండ్ ఆల్, యూ మే బికమ్ బ్లైండ్. Oh my god. Okay. Correct, right? Okay. Already, see, I'm not telling definitely అవుతారని కాదు, అయ్యే ఛాన్స్ ఉంది. Okay. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు జాగ్రత్తగా డాక్టర్ సూపర్విజన్లోనే తీసుకోవాలా. దెర్ ఇస్ నో వే. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఎట్లా అంటే మీరు తీసుకున్నంత వరకు బెనిఫిట్స్ ఉంటాయి. అట్లా అని మీరు 110 kgకి మీరు ఇంజెక్షన్స్ ఇవ్వరు. ఏదో తక్కువ మార్జినల్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 80 ఉండాలనుకోండి, మీరు 100 ఉన్నారనుకోండి, 20 kgs ఎక్కువ ఉన్నారు, మీకు ఇస్తున్నాం ఇంజెక్షన్స్. మీరు అట్లా అని చెప్పి 140కి ఇవ్వడం అదంతా వేస్ట్. సో టు అండర్స్టాండ్, ఒజంపిక్ అండ్ మంజారో మనకి గ్రేడ్ 1 ఒబెసిటీ దాకా హెల్ప్ అవుతుంది. 20 or 10% ఓవర్ వెయిట్ ఉన్నారు అనుకుంటే హెల్ప్ అవుతుంది. బట్ దిస్ ఇస్ ఎంటైర్లీ నాట్ ఎట్ ఆల్ అప్లికబుల్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఒబెసిటీలో ఇది అప్లికబుల్ కాదు. నేనేం చెప్తున్నానంటే ఈ ఇంజెక్షన్స్ ఇచ్చినంత వరకు ఓకే, వదిలితే మళ్ళీ గెయిన్ బ్యాక్ అవుతారు. దట్ ఈస్ కాల్డ్ రీబౌండ్ వెయిట్ గెయిన్. ఎంత ఫాస్ట్గా అవుతారంటే ఎంత ఫాస్ట్గా లూజ్ అవుతారో అంత ఫాస్ట్గా గెయిన్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ లాస్ట్ ఇన్ 2 months, విత్ ఇన్ 2 months యూఆర్ బ్యాక్ అగైన్. ఐ హావ్ సీన్ దిస్ కేసెస్. అట్లాంటప్పుడు ఏం బెనిఫిట్? ఇస్ ఇట్ పర్మనెంట్? నో, ఇట్ ఈస్ జస్ట్ టెంపరీ ఆర్ ఎ బ్రిడ్జింగ్ మెథడ్. దట్స్ అంతే. ఏవో మీరు ప్రెసెంట్లీ రెడీ లేదు దేని ప్రొసీజర్ కోసం, సో యూ కెన్ టేక్ దిస్ ఫర్ సమ్ టైమ్ టిల్ యూ ఆర్ మెంటలీ రెడీ. And it should also be paired with a good lifestyle, 100%. dietary modifications. ఒకవేళ మీరు డైటరీ మోడిఫికేషన్స్ చేయకపోతే ఇంజెక్షన్స్ వేస్ట్. అన్ని తింటాను ఇంజెక్షన్ తీసుకుంటాను కుదరదు. అసలు ఇదే బిహేవియర్ ఉంది, నేను అన్ని తింటాను ఇంజెక్షన్ తీసుకుంటాను, దట్ ఈస్ దేర్. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ బెలూన్ ప్రొసీజర్, ఇది ఎంతవరకు ఎఫెక్టివ్? వాట్ ఆర్ ద డౌన్ సైడ్స్ ఆఫ్ ఇట్? బెలూన్కి ఒక వ్యాలిడిటీ ఉంటుంది, 6 months. What happens to after that balloon? See, ఎండోస్కోపీ అయితే తీసేయాలి బెలూన్. స్వాలబుల్ బెలూన్ అయితే అదే బర్స్ట్ అయి మోషన్ నుంచి వచ్చేస్తుంది. ఓకే. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ మీరు ఎంతైతే కంట్రోల్ చేశారో 6 months, తర్వాత 6 months తర్వాత యూ కెన్ ఈట్ అగైన్ నార్మల్లీ, యూ గెయిన్ బ్యాక్ అగైన్. సో 6 months లో వాట్ ఇఫ్ హీ చేంజ్ హిస్ బిహేవియర్ టువర్డ్స్ డైట్ అండ్ లైఫ్ స్టైల్? గుడ్ ఫర్ హిమ్. ఓకే. సో ఫర్ ఎ లేమన్ టు అండర్స్టాండ్, నాకు వేరే ఒజంపిక్ మంజారో వద్దు, ఓకే, నాకు ఇనీషియల్ పుష్ కావాలి. ఇఫ్ సంథింగ్ కెన్ హెల్ప్ మీ టు కంట్రోల్ ఇనీషియల్లీ, నేను నా లైఫ్ స్టైల్ మార్చుకుంటాను, జస్ట్ గివ్ మీ దట్ 1 bit ఆఫ్ ఛాన్స్ అనుకున్నప్పుడు ఈ బెలూన్ మెథడ్ ఈజ్ ఈజీ. అండ్ కెన్ యూ టెల్ మీ ద డౌన్ సైడ్స్? డౌన్ సైడ్స్ అంటే ఏదైనా గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్లో డిలేడ్ గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ జరుగుతుంది. బలూన్స్ కొన్నిసార్లు ఏమవుతాయంటే ప్లేస్ చేసేటప్పుడు ఇంప్రాపర్ ప్లేసింగ్ ఉంటుంది. బలూన్ని మనం ఏం చేస్తాం, ప్లేస్ చేయాలి స్టమక్లో. ఓకే.
కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంప్రాపర్ ప్లేసింగ్ స్టమక్లో ఈసోఫేగస్లో ప్లేస్ చేసేయడము అవి కూడా అయినాయి. ఇట్ హ్యాస్ హ్యాపెన్. Can this really happen? ఎస్ ఇట్ కెన్ హ్యాపెన్. ఇంకొకటి బలూన్ బర్స్ట్ అయ్యి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు ఐలియం సీకం మధ్యలో ఇట్స్ ఎ నారో జోన్. Valve, there is a valve there. ఎట్లా మీరు ఈ గురించి స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ అని డిస్కస్ చేస్తున్నారు ఆయిల్ అంత సప్లై అని ఒక నారో ఏరియా ఉంది కదా, అలాగా ఇంటెస్టైన్ లో కూడా స్మాల్ ఇంటెస్టైన్ సీకం మధ్యలో ఒక నారో ఏరియా ఉంది, అక్కడ వెళ్ళి స్టక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. Then it's lead to lot of pain. Obstruction. Pain and నేను ఎక్స్ట్రీమ్ కండిషన్ చెప్తున్నా, అవుతుంది, అయినాయి కూడా, అవ్వలేదని కాదు. అంటే మీరు బలూన్ సేఫ్ అని అడుగుతున్నంటే కాదు, నథింగ్ ఇస్ సేఫ్. సో బెలూన్ ఇస్ నాట్ సేఫ్. ఓ మై గాడ్, ఐ సీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఇలా 10 మందిని కూర్చోబెట్టేసి బెలూన్ స్వాలో చేసి నేను కూడా చేయగలను. దట్ ఈస్ నాట్ అలా అంటే సేఫ్ అని కాదని చెప్పడం లేదు, ఉంటాయి కాంప్లికేషన్ దానికి ఉంటాయి. ఎట్లా మనం టాబ్లెట్ కి ఇంజెక్షన్స్ కి సర్జరీస్ కి ఉన్నాయి దానికి ఉంటాయి. సో అలా అని బెలూన్ సేఫ్ అనో సర్జరీ డేంజర్ అనో కాదు. ఇఫ్ ఇట్ ఇస్ డన్ కరెక్ట్లీ, ఇఫ్ ఇట్ ఇస్ డన్ ఇన్ కరెక్ట్ సూపర్విజన్, ఎవ్రీథింగ్ లుక్స్ సేఫ్. ఓకే, కానీ ఎక్స్పర్టైజ్ హ్యాండ్స్ లో ఇట్ కమ్స్ విత్ ఇట్స్ ఓన్ వాలిడేషన్ ఆఫ్ ఆబ్వియస్లీ 6 months కదా. 6 months తర్వాత బలూన్ అయిపోయింది, ఏం చేస్తారు మళ్ళీ? హూ ఇస్ ద ఐడియల్ క్యాండిడేట్? సమ్వన్ హూ ఈట్ లార్జ్ మీల్. సో బలూన్ వాళ్ళకి ఒరేషియస్ ఈటర్ కి పనికి వస్తుంది, కొంచెం ఎక్కువ క్వాంటిటీ తింటున్నాం అదొకటి. అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఈటింగ్, ఎమోషనల్ ఈటింగ్ వాళ్ళకి మంజారు ఇవన్నీ పనికొస్తాయి. ఎందుకంటే మీకు ఎక్కువ తినాలనిపిస్తుంది కదా, వాళ్ళకి ఫుల్ అనిపించడం వాళ్ళు తినరు. దట్స్ అ థింగ్. ఓకే. అండ్ కమింగ్ టు బేరియాట్రిక్ సర్జరీ, ఇప్పుడు దీంట్లో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీస్ కూడా ఉన్నాయి. కెన్ యూ హెల్ప్ us అండర్స్టాండ్? బేరియాట్రిక్ సర్జరీ చెప్పాలనుకుంటే 30+ టైప్స్ ఉన్నాయి. 30+ ఉన్నాయి, చాలా ఉన్నాయి. 38 అని చెప్పండి కరెక్ట్గా చెప్పాలంటే. అది కొన్ని కంట్రీస్లో కొన్ని డిఫరెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐ వాజ్ ఇన్ తైవాన్ ఆల్సో, తైవాన్ పోతే పీజేబీ డీజేబీ అని ఇంకోటి చేస్తారు. బ్రాజిల్ పోతే బై పార్టిషన్, అది చాలా చేస్తారు. కానీ బ్రాడ్గా చెప్పాలంటే ఒకటి గ్యాస్ట్రిక్ స్లీవ్, ఒక గ్యాస్ట్రిక్ బైపాస్. ఇండియాలో చాలా. స్లీవ్ అంటే రెస్ట్రిక్టివ్ ప్రొసెస్, స్టమక్ని కట్ చేసి చిన్న చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టమక్ సైజ్ ఎంత ఉందనుకోండి, దాన్ని 20% చేస్తాం, ఆ 80% తీసేస్తాం బయటికి. దట్ ఈస్ గ్యాస్ట్రిక్ స్లీవ్. అది చాలా కామన్, అందరూ చూసే ఉంటారు. బైపాస్ని ఏం చేస్తామంటే ఆ స్టమక్ పార్ట్ని చిన్న చేసి వి జాయిన్ విత్ ద ఇంటెస్టైన్. అంటే అక్కడ తీసేదేమి ఉండదు, వి డోంట్ రిమూవ్ ఇట్, వి కీప్ ఎవ్రీథింగ్ దేర్ ఇంటాక్ట్, బట్ ఫుడ్ని లార్జర్ పార్ట్లో కాకుండా స్మాలర్ పార్ట్ నుంచి పంపిస్తాం. ఇట్ టేక్స్ అ బైపాస్ రూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ విల్ గో టు స్టమక్, ఇట్ విల్ బైపాస్ ద హోల్ డియోడినం, ఇట్ గోస్ డైరెక్ట్లీ ఇంటూ జెజినం. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఇక్కడ ఈ బైపాస్ చేయడం వల్ల? బెనిఫిట్ ఏంటి? మీకు చాలా మంది తెలియదు ఏమంటే duodenum is responsible for diabetes. Okay. Food going into duodenum will cause anti-incretins to release. Okay. మీకు చూసే ఉంటారు చాలా రీసెర్చర్స్ డ్యూడెనల్ మ్యూకోసాన్ని బర్న్ చేయడము, డ్యూడెనంలో ఒక పైప్ పెట్టడము, ఇవన్నీ చూస్తుంటారు. బైపాస్ ఆఫ్ డ్యూడెనం కాసెస్ డయాబెటిక్ రెమిషన్. అర్థమైంది కదా? ఆల్ ద బ్యాడ్ హార్మోన్స్ ఇస్ అక్యుములేటెడ్ ఇన్ డ్యూడెనం. యాంటీ-ఇంక్రెటిన్స్ అంటారు. బట్ దట్ ఈస్ a part for absorption. కరెక్ట్ అబ్జార్ప్షన్. బట్ కరెక్ట్గా చెప్పాలంటే అబ్జార్ప్షన్ స్టార్ట్ అవుతుంది డ్యూడెనం నుంచి, బట్ జెజినం ఆల్సో విల్ హెల్ప్ ఇన్ అబ్జార్ప్షన్, ఐలియం ఆల్సో విల్ హెల్ప్ ఇన్ అబ్జార్ప్షన్. కానీ డ్యూడెనం ఇస్ మేజర్ రెస్పాన్సిబుల్ ఫర్ డయాబెటీస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ హోల్డింగ్ దేర్ ఇన్ ద మనకి స్మాల్ ఇంటెస్టైన్ డ్యూడెనం లో కాకుండా స్మాల్ పార్ట్ స్టమక్ నుంచి పోయి ఇట్ గోస్ ఇంటూ జెజినం. ఓకే, అక్కడికి వెళ్తుంది కాబట్టి ఆ హంగర్ సిగ్నల్స్ అనేవి మీకు తగ్గుతాయి. 3 types అవుతాయి. ఇప్పుడు గ్యాస్ట్రిక్స్ ఏమైంది, స్టమక్ చిన్న చేసాం, మీరు తక్కువ తినగలుగుతారు. యూ కెన్ ఈట్ ఓన్లీ 15% అట్ వన్ గో. అదొకటి. ఇంకొకటి మీ స్టమక్ని తీసాం కదా, ఆ మనం ఫండస్ పార్ట్ ఆఫ్ ద స్టమక్ ఉంటుంది కదా, అది తీసాం. ఆ పార్ట్లో ఎక్కువ హంగర్ హార్మోన్ ఉంటుంది, తినాలనే డిజైర్, గ్రెహలిన్ ఉంటుంది. కాబట్టి మీ డిజైర్ తగ్గిపోతుంది, మీ క్రేవింగ్స్ తగ్గిపోతాయి. అర్థమైంది కదా? గ్రెహలిన్ బ్రెయిన్లో కూడా ఉంటుంది, బట్ అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదొకటి. మీరు ఎక్కువ తింటానే ఫుల్ అనిపిస్తుంది, తక్కువ తింటానే ఫుల్ అయిపోతుంది. బైపాస్లో అడ్వాంటేజ్ ఏమంటే బైపాస్లో ఒకటి రిస్ట్రిక్షన్, నంబర్ 2 క్రేవింగ్స్, అది కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే డ్యూడెనం నుంచి అదే మనం ఫండస్ నుంచి పోదు కాబట్టి. నంబర్ 3 అది వెళ్ళి డైరెక్ట్గా ఎల్ సెల్స్ అని ఉంటాయి ఇంటెస్టైన్లో, అక్కడ టచ్ అవడం వల్ల ఇంక్రెటిన్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. ఈ ఇంక్రెటిన్ హార్మోన్స్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. నో GLP-1s. దిస్ విల్ ఇంక్రీజ్ యువర్ థింగ్. అప్పుడు ఏమవుతుందంటే మీ మెటబాలిజం న్యాచురలీ పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రెస్ట్రిక్షన్, ఒకటి హంగర్ తగ్గిపోయింది, ఇంకొకటి మెటబాలిజం పెరిగిపోతుంది. మీ బేసల్ మెటబాలిక్ రేట్ సర్జరీ ఎప్పుడు చేసే ముందు ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఏ పేషెంట్ వచ్చినా ఫస్ట్ BMI చేస్తాం. బేసల్ అదే బాడీ మాస్ ఇండెక్స్. బాడీ మాస్ ఇండెక్స్లో వన్ ఆఫ్ ద ఇండికేటర్ ఉంటుంది బేసల్ మెటబాలిక్ రేట్. ఇది పెరిగిపోతుంది సర్జరీ తర్వాత. కాబట్టి రెసిస్టెంట్ ఫ్యాట్ ఎక్కడున్నా కూడా బర్న్ అయ్యి మోషన్ నుంచి వచ్చేస్తుంది. You see that a layer of oil is there along with the stool. For the first 1 month? 1 year. One year? Till you burn the fat. ఓకే, సో ఇప్పుడు మనకి గ్యాస్ట్రిక్ మీరు అడుగుతారు కదా ఎట్లా పోతుంది, పీపుల్ లూజ్ 80 kgs 60 kgs ఎట్లా మోషన్ నుంచి పోతుంది. ఓకే, సో ఇప్పటిదాకా మనం అర్థం చేసుకుంది ఏంటంటే బేరియాట్రిక్ సర్జరీలో నాకు ఈ క్వశ్చన్ ఉంది, అసలు మెటబాలిజం ఎలా కరెక్ట్ అవుతుంది బేరియాట్రిక్ సర్జరీ ద్వారా అన్నది నా క్వశ్చన్. బట్ దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ వేర్ ఈ చిన్న ప్రొసీజర్ డిఫరెన్స్. సో ఇందుకే ఐ థింక్ పేషెంట్ కౌన్సిలింగ్ అప్పుడు చూసినా మీకు గ్యాస్ట్రిక్ స్లీవ్ చేస్తారా గ్యాస్ట్రిక్ బైపాస్ చేస్తారా అంటే అంటిల్ అన్లెస్ యూ గెట్ ఆన్ టు దట్ బెడ్ సర్జరీ బెడ్ మీద ఉండే తర్వాతనే డాక్టర్ డిసైడ్ చేసుకుంటారు అని కూడా కొంతమంది పేషెంట్స్ దగ్గర నేను విన్నాను. ఇనీషియల్ కౌన్సిలింగ్లో మాకు చెప్పలేదు గ్యాస్ట్రిక్ స్లీవ్ చేస్తారా బైపాస్ చేస్తారని మాకు చెప్పలేదు. వెన్ వీఆర్ అవుట్ అప్పుడు తెలిసింది మాకు ఈ ప్రొసీజర్ మాకు చేశారు. సో దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ వే, అంటే మెటబాలిజం ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా బేరియాట్రిక్ సర్జరీ చేస్తారు. అదే మెయిన్. యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో బేరియాట్రిక్ ఈజ్ నాట్ ఏ షార్ట్ కట్ లైక్ తక్కువ తింటాం అదొక్కటే కాన్సెప్ట్ కాదు. అదే నేను చెప్పేది, చాలా మంది తెలియదు అది. చాలా మంది అనుకుంటారు క్రేవింగ్స్ తగ్గిపోతాయి తక్కువ తింటాం. మెయిన్ BMR పెంచుతుంది. క్రేవింగ్స్ తగ్గిపోతాయని కూడా అనుకోరు చాలా మంది. పొట్ట సైజ్ తగ్గిపోతుంది, తినలేకపోతాం. క్రేవింగ్ మీకు అంతే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తినాలనుకుంటున్నారు, మీకు డిజైర్ ఉంది, మీరు తినగలుగుతున్నారు. సర్జరీ తర్వాత తినే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది, తినాలన్న డిజైర్, క్రేవింగ్స్ తగ్గిపోతాయి. క్రేవింగ్స్ తగ్గడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీకి ముందు వచ్చిన వాళ్ళంతా 200 kg 180 kg వాళ్ళు 8 times 6 times తినే వాళ్ళు ఉంటారు కదా. అట్లా తినడం వల్లే మీకు ఆ వెయిట్ పెరిగింది కదా. సర్జరీ తర్వాత ఇంత ఎట్లా తినగలుగుతారు, బికాస్ మీ క్రేవింగే తగ్గిపోతుంది. అలాగే తగ్గకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే ఓకే, సో ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ గ్యాస్ట్రిక్ స్లీవ్. ఇట్స్ వెరీ స్కేరీ టు ఈవెన్ అండర్స్టాండ్. మీ స్టమక్ని కట్ చేసేసి మళ్ళీ దట్ ఓన్లీ 20% ఉంచుతాం అన్నప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ డైజెషన్ అనుకోండి, మనకి యాసిడ్ ప్రొడక్షన్ స్టమక్ ఉంటుంది, స్టమక్ అసిడిక్ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది అసిడిక్ అట్మాస్ఫియర్ లేనప్పుడు యూ కెన్ లీడ్ ఇట్ టు సిబో లాంటివి, డిస్బయోసిస్ లాంటివి వస్తాయి. సో వాట్ ఆర్ ద పోస్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్ మనకి గ్యాస్ట్రిక్ స్లీవ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? విల్ టాక్ అబౌట్ గ్యాస్ట్రిక్ స్లీవ్. చెప్పండి. సో వాట్ హ్యాపెన్స్? గ్యాస్ట్రిక్ స్లీవ్లో గ్యాస్ట్రైటిస్ చాలా వరకు గ్యాస్ట్రిక్ స్లీవ్లో మనం 80% స్టమక్ తీస్తాం కదా. ఓకే, అంత పెరటల్ సెల్స్ తగ్గిపోతాయి. పెరటల్ సెల్స్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తాయి. అవును, 80% తగ్గిపోతాయి. కాబట్టి మీ యాసిడ్ సెక్రెషన్ ఓన్లీ 20% ఉంటుంది, తగ్గిపోతుంది. నెంబర్ 2, మెయిన్గా మీకు ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అబ్జర్వ్ అయ్యేది స్టమక్లో. కాబట్టి ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ వస్తుంది. అనీమియా రావచ్చు, మహా అంటే అనీమియా రావచ్చు, B12 డెఫిషియన్సీ అనీమియా రావచ్చు. ఇట్ ఈస్ అ కరెక్టబుల్ ఇష్యూ. అందుకే మేము విటమిన్స్ అవన్నీ కరెక్షన్ చాలా వరకు చెప్పాము. వెన్ యూ గో టు బైపాస్, మీకు డ్యూయోడెనమ్ అప్పర్ పార్ట్ ఆఫ్ జెజినం బైపాస్ అయిపోతుంది. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే అక్కడ అబ్జర్వ్ అయ్యే ప్రోటీన్స్, అక్కడ మైక్రో విటమిన్స్ కానీ మినరల్ డెఫిషియన్సీస్ రావచ్చు. కాకపోతే గాడ్ హ్యాస్ గివెన్ ఎ బ్యూటిఫుల్ మెకానిజం వేర్ ద ఇంటెస్టైన్ స్టార్ట్స్ అడాప్టింగ్ ఆఫ్టర్ 1.5 years. నేను చెప్పి చాలా మంది ఏమంటారు, సరే ఒకసారి బైపాస్ చేస్తే మీరు లైఫ్ లాంగ్ తీసుకోవాలి కదా. లేదు, 1.5 years చాలు. ప్రాక్టికల్గా చెప్తున్నాను, టెక్స్ట్ బుక్స్ ఏమని చెప్పని, బట్ ఐ ఫీల్ 1.5 years చాలు. ఎందుకంటే 1.5 yearలో ఇంటెస్టైన్ అడాప్ట్ అయిపోతుంది. మీరు గాడ్ అంటే మీరు ఏం చేసినా కూడా ఇంటెస్టైన్ అడాప్ట్ అవుతుంది. కాబట్టి మేము ఎక్కువ బైపాస్ చేయం, క్యాల్కులేటెడ్ బైపాస్ చేస్తాం. కాబట్టి మీకు అడాప్ట్ అవ్వడం చాలా ఈజీ ఉంటుంది. 1.5 yearలో చూడండి, మహా అంటే బైపాస్లో మీకు అనీమియా రావచ్చు, అది దీంట్లో కూడా వస్తుంది, దాంట్లో కూడా వస్తుంది. ప్రోటీన్ కూడా రావచ్చు. దానికి మేము ఏం చేస్తాం అంటే ప్రోటీన్స్ అవన్నీ ఇస్తాం 1.5 year వరకు. 1 year వరకు ఇస్తాం ఖచ్చితంగా. ఓకే, గ్యాస్ట్రిక్ స్లీవ్ చేసినప్పుడు ఐ కెన్ సెన్స్ అక్కడ డంపింగ్ సిండ్రోమ్ రావడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? గ్యాస్ట్రిక్ స్లీవ్ లేదు కదా, ఎందుకంటే డ్యూయోడెనమ్ స్పింటర్ ఉంది కదా. ఓకే, స్టమక్ ఉంది, స్టమక్ స్పింటర్ ఇస్ ఇంటాక్ట్, స్లీవ్ లో డంపింగ్ సిండ్రోమ్ ఉండదు. డంపింగ్ అంటే ఏమంటే మీరు ఎక్కువ క్యాలరీ ఫుడ్ తిన్నప్పుడు
డైరెక్ట్గా ఇంటెస్టైన్లో వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది, హైపర్ ఆస్మోలార్ అది వాటర్ని డ్రా చేస్తుంది. ఓకే, కాబట్టి పేషెంట్ విల్ పాస్ మోషన్, దట్ ఈస్ డంపింగ్. గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ వల్ల వచ్చింది కాదు. ఓకే, డంపింగ్ అంటే ఏమంటే, డంపింగ్ అంటే యూఆర్ డంపింగ్ హై క్యాలరీ ఫుడ్ ఇన్ టు ద ఇంటెస్టైన్ డైరెక్ట్లీ. మామూలుగా ఏమవుతుందంటే మీరు ఫుడ్ ఉంటుంది కదా స్టమక్ లో పోయి మెల్లగా పెరిస్టాల్సిస్, డ్యూడెనమ్ స్ప్లింటర్ ఉంటుంది, డ్యూడెనమ్ లో క్రాస్ అయ్యి ఇట్లా పోతుంది. బైపాస్ లో ఏమవుతుంది, డైరెక్ట్ గా అక్కడ వెళ్ళిపోతుంది కదా, పెరిస్టాల్సిస్ లో పోతుంది, డైరెక్ట్ గా పోతుంది. అక్కడ ఏమవుతుంది, ఇట్ డ్రాస్ వాటర్. ఆస్మోసిస్ థియరీ చూస్తే ఇట్ డ్రాస్ వాటర్. పేషెంట్ విల్ పాస్ స్టూల్, హీ ఫీల్ ట్రెమర్స్, హీ ఫీల్ యాంగ్జైటీ, స్ట్రెస్, బ్లషింగ్, ఇవన్నీ అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ డంపింగ్. బట్ చాలా వరకు నేనేం చెప్తానంటే స్వీట్, షుగర్, బేకరీ ఐటమ్ అవాయిడ్ చేయమని చెప్తాను. చాలా వరకు కోలా, పెప్సీ ఖచ్చితంగా అవాయిడ్ చేయమని చెప్తాను. అవాయిడ్ చేయడం వల్ల డంపింగ్ చాలా వరకు మేము చూడలేం. ఇట్స్ ప్రివెంటబుల్. ఇప్పుడు ఇంతమంది ఇంత కష్టపడి సర్జరీ చేసుకొని వెయిట్ లాస్ అయిన వాళ్ళు మళ్ళీ అది తిని డంపింగ్ తెచ్చుకుంటారని నేను అనుకోవడం. కరెక్ట్. రెస్ట్రిక్టివ్ ఈటింగ్ వల్ల కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఐబిఎస్ లైక్ సిమ్టమ్స్ కానివ్వండి, సిబో లైక్ సిమ్టమ్స్ కానివ్వండి, మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. సో కామన్ గా ఉండే పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్, నేను ఇన్స్టాగ్రామ్ లో దర్ ఈస్ వన్ ఇన్ఫ్లుయెన్సర్, కాంటెంట్ క్రియేటర్ అనుకోండి, షీ అండర్వెంట్ బైపాస్ సర్జరీ చేయించుకున్నారు, బేరియాట్రిక్ చేయించుకున్నారు. ఫస్ట్ 15 days తన టెస్టిమోనియల్ ఒకలాగా ఉంటే 3 months డౌన్ ద లైన్ టెస్టిమోనియల్ మొత్తం మారిపోయింది. ఫస్ట్ 15 daysలో తను చెప్పింది ఆడియన్స్కి, ఇది వర్స్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చేసింది, బెడ్ మీద నుంచి నేను లేవలేనంత పెయిన్ ఉంది నాకు, బట్ నాతో పాటు చేయించుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు, సెకండ్ డేనే ఇంటికి వెళ్ళిపోయారు. బట్ నేను 1 month గుడ్ 15-20 days సఫర్ అయ్యాను. సో నేను ఎవరికి సజెస్ట్ చేయను. దట్ ఈస్ ద ఫస్ట్ టెస్టిమోనియల్. 2 months డౌన్ ద లైన్ 110 kgs దగ్గర నుంచి ఐ బీన్ సీయింగ్ హర్, 80కి వచ్చారు, 80 నుంచి 75కి వచ్చారు. 3 monthsలో షీఈస్ కంప్లీట్లీ లైక్ ఏ న్యూ డిఫరెంట్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ ఆల్సో. సో వాట్ ఐ అండర్స్టూడ్, ఆమె పేజ్ ఫాలో అయిన తర్వాత నాకేం అర్థమైందంటే, ఇనీషియల్ కాంప్లికేషన్స్ ఉంటాయి బేరియాట్రిక్ తర్వాత. సో వాట్ ఆర్ దట్ ఇనీషియల్ కాంప్లికేషన్స్, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పేషెంట్, వాట్ కుడ్ పాసిబుల్లీ గో రాంగ్ దెన్? సర్జరీ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మనసులో ఉంటుంది, అరే ఇంతకు ముందులా నేను తినలేనే, తక్కువ తినాలా, ఏం తినలేనేమో, ఈ భయాలు ఎక్కువ ఉంటాయి ఫస్ట్ 1.5 months. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెంటల్ ట్రీట్మెంట్ చేశారనుకోండి, ఫస్ట్ కొన్ని రోజులు అది మీకు ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది, నేను ట్రీట్మెంట్ చేసుకున్నాను అది ఇది అని. ఓవర్ ఎఫెక్ట్ టైం ఆ ఫీలింగ్ వెళ్ళిపోతుంది. అలా కూడా ఇదే సర్జరీ కూడా అంతే. ఆల్మోస్ట్ 2 months తర్వాత దే స్టార్ట్ ఫీలింగ్ కంఫర్టబుల్. ఫస్ట్ 1.5 months 2 months ఎందుకు అన్కంఫర్టబుల్ ఉంటారంటే, కొంచెం బ్లోటింగ్ లాగా, కొంచెం బల్జింగ్ లాగా, కొంచెం పెయిన్ లాగా, కొంచెం డిస్కంఫర్ట్ లాగా, ఇవన్నీ వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇంతకుముందు, కాబట్టి అలా అనిపిస్తుంది వాళ్ళకి అంతే. బట్ ఫస్ట్ మనం సర్జరీ చేస్తాం కదా, చేసి సర్జరీకి అనస్థీషియా డ్రగ్స్ యూస్ చేస్తాం, అన్ని ఇప్పుడు యాంటీబయాటిక్ అవన్నీ యూస్ చేస్తాం. అవన్నీ ఓవడం వల్ల కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉంటుంది, పెయిన్ కిల్లర్స్ యూస్ చేయడం వల్ల, సర్జరీకి ఎనీ సర్జరీకి యూస్ చేస్తాం కాబట్టి ఆ డిస్కంఫర్ట్ ఉంటుంది. వాళ్ళు చాలా వరకు అది కన్ఫ్యూజ్ అయిపోతారు. 1 week తర్వాత సెకండ్ వీక్ కొంచెం బాగుంటుంది, సెకండ్ వీక్ తర్వాత థర్డ్ వీక్ కొంచెం బాగుంటుంది. అలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ద స్టమక్ స్టార్ట్స్ అడాప్టింగ్. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత వాట్ ఈస్ ద పెయిన్ స్కోరింగ్, అంటే ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 0 to 10 హౌ పెయిన్ఫుల్ ఈస్ ద ప్రొసీజర్? ఫస్ట్ సర్జరీ ఫస్ట్ డే ఇట్ ఈస్ 8, నెక్స్ట్ డే ఇట్ బికమ్స్ 6, థర్డ్ డే ఇట్ బికమ్స్ 20. బాగా తగ్గిపోతుంది. సో ఇట్స్ ఓన్లీ ద గ్యాస్ అబ్జార్ప్షన్. వెన్ కెన్ దే రెజ్యూమ్ బ్యాక్? సో నేనేం చేస్తామంటే సర్జరీ మా చాలా ఫాస్ట్గా చేస్తాం సర్జరీ. సో సర్జరీ టైం చాలా వరకు మినీ గ్యాస్ట్రిక్ రూ1 చేస్తాం. బైపాస్ టైం టేక్స్ అరౌండ్ 40 minutes. సర్జరీ ఇస్ డన్ విత్ ఇన్ 2 hours. I'll make them walk. నెక్స్ట్ డే డిశ్చార్జ్. ఇట్స్ లైక్ అన్ అవుట్ పేషెంట్ లాగానే ఉంది ఇది. బేసిక్లీ ఇట్స్ అ ఫాస్ట్ ట్రాక్ సర్జరీ. 48 hours ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో టు సమ్మరైజ్, ఇప్పుడు మనకి ఒబెసిటీ కేవలం ఇట్స్ నాట్ అబౌట్ ద స్కేల్ గురించే కాదు, ఒబెసిటీ తెచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ దగ్గర నుంచి హై బీపీ ఇష్యూస్ ఉన్న, కొలెస్ట్రాల్స్, ఫ్యాటీ లివర్, ఆల్ దిస్ అకంపైన్డ్ విత్ ద వెయిట్ మనకి ఎప్పుడైతే ఉందో అప్పుడు వీళ్ళు దే ఆర్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ బేరియాట్రిక్. సో ఈజ్ ఇట్ అ మిత్ ఆర్ ఫ్యాక్ట్, లైక్ బేరియాట్రిక్ కేవలం ఒబెసిటీ కోసం మాత్రమే? సే సపోజ్ ఎక్స్ అనే పేషెంట్ ఉన్నాడు, ఆయనకు నార్మల్ బాడీ వెయిట్ ఉంది బట్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంది. వై అనే పేషెంట్ లావుగా ఉన్నాడు బట్ ఆ డయాబెటీస్ ప్రీ డయాబెటిక్ రేంజ్లోనే ఉంది. హూ ఈజ్ అ మోర్ యునో క్లినికలీ రిలవెంట్ పేషెంట్ మీకు ఎవరు అవుతారు?
నాకు తెలిసి విత్ డయాబెటీస్. సో డయాబెటీస్కి బేరియాట్రిక్కి మీరు ఇంత చెప్పిన కనెక్షన్ ఏంటి అంటే వెన్ యూఆర్ బైపాసింగ్ దట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ యూ విత్ ద మెటబాలిక్ సిండ్రోమ్. సో అక్కడ మనకి డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది. ఎనీథింగ్ దట్ ఎలా అవుతుంది చెప్తాను చూడండి. డయాబెటీస్ అంటే ఏంది? బేసిక్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే డయాబెటీస్లో 2 టైప్స్ ఉన్నాయి. టైప్ 1 అంటే అసలు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం లేదు. టైప్ 2 అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కాకపోతే అది అబ్జర్వ్ అవ్వడం లేదు, అదే రెసిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, అట్లా వచ్చి ఇన్సులిన్ వచ్చి టిష్యూస్ అబ్జర్వ్ చేయాలా, అబ్జర్వ్ చేయడం లేదు కాబట్టి రెసిస్టెన్స్, అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్. కాబట్టి షుగర్స్ రైజ్ అవుతున్నాయి. సర్జరీ చేసిన తర్వాత ఫస్ట్ పోయేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది. GLP-1 ఇంక్రిటిన్స్ పెరుగుతాయి. ఇంక్రిటిన్స్ ఏం చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ చేస్తానని చెప్పాను, GLP-1 పెరుగుతాయి. జస్ట్ మీరు మంజారో ఇస్తారు కదా, ఆ టైప్లో న్యాచురల్గా GLP-1 ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. అదేం చేస్తుంది? టిష్యూస్ని అబ్జార్ప్షన్ చేసేలా చేస్తుంది. దిస్ GLP-1 విల్ రెడ్యూస్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫస్ట్. కాబట్టి నేను సర్జరీ చేస్తానే నెక్స్ట్ డేనే మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఏం చేస్తానంటే డయాబెటిక్ మెడికేషన్ హాఫ్ అనే చేస్తాను, కంప్లీట్ బంద్ అనే చేస్తాను. సో బేరియాట్రిక్ కెన్ ఆల్సో బి యూస్డ్ ఫర్ డయాబెటిక్ రెమిషన్, అది రివర్సల్. డయాబెటీస్ కోసమే చాలా వరకు సర్జరీ యూస్ చేస్తాం. నేనైతే బేరియాట్రిక్ సర్జరీ ఎల్డర్లీ పేషెంట్, ఫర్ ఎగ్జాంపుల్ 50, 55, 60 ఇయర్స్ మాకున్నారు 70 years పేషెంట్ ఉన్నారు. ఆయన ప్రాబ్లం ఏంటంటే సివియర్లీ కాన్స్టిపేటెడ్, ఏమీ తినలేరు. మనం ఏ న్యూట్రిషన్ టిప్ చెప్పినా కూడా ఆయన బాడీ తీసుకోలేకపోతుంది. దాట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ రైస్ ఒక్కటే తినగలరు. అక్కడ మాకు అర్థం కాదు ఇంకేం చేయాలి. ఇన్సులిన్ తీసుకున్నా కూడా అది మేబీ కంట్రోలబుల్, పూర్లీ కంట్రోల్ డయాబెటీస్ రేంజ్లోనే ఉంటారు ఆయన. ఫాస్టింగ్ ఇన్సులిన్స్ చూస్తే 150, 180కి టచ్ అవుతూనే ఉంటే డెస్పైట్ ఆఫ్ గివింగ్ ద ఇన్సులిన్. సో ఆ పాయింట్లో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు బట్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ వే ఆఫ్ కంట్రోలింగ్ ద డయాబెటీస్. ఇప్పుడు చూడండి చాలా వరకు పేషెంట్స్ వస్తారు కదా మా దగ్గరికి, లైక్ అన్ ఎగ్జాక్ట్ ప్లాన్ ఫర్ ఫిజిషియన్. ఒక పేషెంట్ షుగర్స్ 300, 400 ఉన్నాయి, పేషెంట్ ఇన్సులిన్ పైన ఉన్నాడు, టాబ్లెట్స్ పైన ఉన్నాడు, బట్ స్టిల్ పేషెంట్ ట్రబుల్ చేస్తున్నాడు డాక్టర్ని. ఏం డాక్టర్ ఇంత ఇచ్చినా కూడా ఇన్సులిన్ తగ్గడం లేదు, అంటే షుగర్ పోవడం లేదు, తగ్గడం లేదు, ఏం చేయాలా? సో అలా అయినప్పుడు దే సెండ్ ఇట్ టు us. వీ డూ ద సర్జరీ వేర్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ బ్రేక్స్. న్యాచురల్గా వాళ్ళు ఎంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందో అబ్జర్వ్ అవ్వడం మొదలు పెడుతుంది, మీ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది, మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. చాలా వరకు నేను చెప్పాలనుకుంటే ఏమంటే వాట్ హ్యాపెన్స్, మీరు డాక్టర్ దగ్గర పోతే ఒక 5 ఏళ్ళు తగ్గండి మా షుగర్ తగ్గుతుందని చెప్తారు కదా, కంట్రోల్ వస్తుందని చెప్తారు కదా. మేము చేసే సర్జరీ వల్ల 40-50 కేజెస్ తగ్గుతారు. షుగర్ ఎక్కడ పోవాలా? బంగాళాఖాతంలో పోవాలా కదా. కొంతమంది ఉంటారు ఆ 5%, 10% పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు రిఫ్రాక్టరీ డయాబెటీస్ అంటారు వాళ్ళని. వాట్ ఈస్ రిఫ్రాక్టరీ డయాబెటీస్ అంటే మేము సర్జరీ చేసినా కూడా షుగర్స్ కంట్రోల్ కాకపోవడం. ఓకే, వాళ్ళు 5-10% కేటగిరీలో ఉంటారు. కాకపోతే ఎర్లీ డయాబెటీస్ గెట్స్ బెటర్. ఓకే, లాంగ్ టర్మ్ డయాబెటీస్ కొంచెం రెస్పాన్స్ తక్కువ ఉంటుంది, మేబీ కమింగ్ ఫ్రమ్ ఇన్సులిన్ టు టాబ్లెట్స్ అట్లా. ఓకే. సో మనకి ఒబెసిటీ అనగానే ద వే టు ట్రీట్ ద ఒబెసిటీ ఇస్ లైఫ్ స్టైల్ అండ్ ఇది అనుకుంటాము. బట్ వాట్ ఆర్ ద కండిషన్స్? అంటే పలానా కండిషన్స్ ఉన్నప్పుడు మీరు ఎంత ట్రై చేసినా సరే మీ వెయిట్ రివర్స్ అవ్వదు అనుకున్న సెట్ ఆఫ్ పీపుల్ మీ ప్రాక్టీస్లో మీరేం చూస్తారు? వాళ్ళకి అన్నీ చెప్పేసాం, ఒజంపిక్, మోంజారో అన్నీ అయిపోయినాయి, బట్ దర్ బాడీ ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు ఎనీథింగ్. సో వాళ్ళు వాట్ సెట్ ఆఫ్ కేటగిరీ, అంటే వాట్ షుడ్ వి ఐడియలీ లుక్ ఫర్? ఇప్పుడు చూడండి కొన్ని కండిషన్స్ ఉంటాయి, జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి, మీరు ఏం చేసినా తగ్గరు. జెనెటిక్ ఒబెసిటీ చాలా వరకు జెనెటిక్స్ ఒబెసిటీ ఉంటే వీళ్ళు ఏం చేసినా కూడా తగ్గరు. వాళ్ళకు ఇన్హెరెంట్గా BMR తక్కువ ఉంటుంది. BMR డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. మీరు బేసల్ మెటబాలిక్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. మీ ఎథనిసిటీ పైన డిపెండ్ అవుతుంది, మీ జీన్స్ పైన డిపెండ్ అవుతుంది, మీ అప్బ్రింగింగ్ మీద డిపెండ్ అవుతుంది, చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది, జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి వీళ్ళ BMR న్యాచురల్లీ తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఒక ఏజ్ వస్తానే BMR చాలా లో అయిపోయి చిన్నప్పటి నుంచే ఒబెసిటీ అయిపోతారు వాళ్ళు అనమాట. అలా. ఓకే, వాట్ ఆర్ ద టాప్ 3 కండిషన్స్? ఈ 3 కండిషన్స్ ఉంటే కనుక మీరు బేరియాట్రిక్ సర్జరీకి ఎలిజిబుల్ అనుకునే కండిషన్స్ ఏమంటే అన్కంట్రోల్ డయాబెటీస్, అన్కంట్రోల్ హైపర్ టెన్షన్, సివియర్ స్లీప్ యాప్నియా. ఓకే, స్లీప్ యాప్నియా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనకి ఒబెసిటీ నా బేరియాట్రిక్ సర్జరీ చేయడం వల్ల గొరకలు తగ్గిపోతాయి వాళ్ళకి.
తగ్గుతాయి ఆబ్వియస్లీ. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కదా. మనము మెటబాలిజంనే చేంజ్ చేసే సర్జరీ అని చాలా మందికి తెలియదు. బేరియాట్రిక్ ఒక కాస్మెటిక్ సర్జరీ అనుకుంటారు. సో ఎక్స్టర్నల్ గా అపియరెన్స్ మార్చుకోవడానికి మాత్రమే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మెషిన్ యూజ్ చేస్తున్నారు కదా, సర్జరీ చేసుకోండి, మెషిన్ ఆపేస్తారు. ఓకే, స్టాప్ ఇట్. ఓకే ఓకే. సో పీపుల్ అబౌవ్ 150 kilos 200 kilos వాళ్ళలో కామన్గా మీరు చూసే హెల్త్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా త్రూ ద బేరియాట్రిక్ సర్జరీ ఇది రివర్స్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ స్టిల్ ఏ టబూ ఇన్ ఇండియా. మనకి అంత ఈజీగా ఆ బేరియాట్రిక్ సర్జరీకి వెళ్ళాలంటే చాలా భయపడతారు. సో మీ ప్రాక్టీస్లో హౌ డూ యూ రీఅష్యూర్ పేషెంట్స్ లైక్ ఇది మీకు మచ్ నీడెడ్ బెనిఫిట్ వర్సెస్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకున్నా టు లివ్ విత్ ద ఒబెసిటీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ మోర్టాలిటీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, అండర్లైన్గా మీ కార్డియాక్ హెల్త్ ఎలా ఉందో మనకు తెలియదు, మీ షుగర్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ఎవ్రీథింగ్ లుక్స్ అన్కంట్రోల్డ్. మనం సంవత్సరానికి ఒకసారి మాత్రమే బ్లడ్ రిపోర్ట్ తీసుకుంటాం ఎవరైనా సరే. ఆ సంవత్సరం మొత్తం ఏం జరుగుతుందో యు ఆర్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ ఇట్. సో మనకి స్టాటిస్టిక్స్ ఇందాక చెప్పుకున్నట్టు 2.8 billion డెత్స్ యాన్యువల్గా ఓన్లీ విత్ ద రీజన్ ఆఫ్ ఒబెసిటీ జరుగుతుంది అంటే ఫర్ ఎ పేషెంట్ టు అండర్స్టాండ్ నేను 150 or 120 kilos కన్నా ఏవో ఉన్నాను, సో నవ్ ఈజ్ ద టైమ్ ఫర్ మీ టు అండర్స్టాండ్ ద మెడికల్ ఇంటర్వెన్షన్స్ అని అనుకున్న వాళ్ళకి వాట్ ఈస్ యువర్ సజెషన్? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి వాళ్ళు? చాలా వరకు నేను అబ్జర్వ్ చేసింది అంటే ఇండియాలో ఎవరు అర్లీగా రారు. అర్థమైంది కదా. సేమ్ లైక్ ఆ పేషెంట్స్ ఐబిఎస్ ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్యూ మంత్స్ 6 months రారు, వాళ్ళు రారు, పోతారు, ఫిజిషియన్ దగ్గర పోతారు, మెడిసిన్ పెంచుతారు, అయినా షుగర్ ఎక్కువ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి, క్రియాటిన్ పెరుగుతుంది, ఇంకా నెఫ్రాలజీ చెప్తాడు ఇంకా దొబ్బుతోందంటే అప్పుడు వస్తారు. ఓకే. ఇంకొక సెట్ ఆఫ్ కేటగిరీ ఏమంటే నీ పెయిన్స్ ఉన్నాయి, మేనేజ్ చేసుకుంటారు, స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకొని, అది తీసుకొని, టాబ్లెట్ తీసుకొని, ఇంకా లేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం, అలాంటి సిచ్యువేషన్లో వస్తారు. నీస్ ఆ డాక్టర్ చెప్తాడు ఇంకా నీ రీప్లేస్మెంట్ చేయాలా, నువ్వు వెయిట్ తగ్గమ్మా లేకపోతే చేయలేమని చెప్తాడు, అప్పుడు వస్తారు. కొంత ఏమొస్తారంటే ఇంకా బ్రెత్ తీసుకోలేము, నార్మల్గా అన్కంఫర్టబుల్ బ్రీతింగ్ ఉంది, రాత్రిపూట చోకింగ్ ఉంది. చాలా మంది వైఫ్స్ ఏం చెప్తారంటే మా హస్బెండ్ స్నోరింగ్ చేస్తూ ఉంటారు సార్, లావు ఉన్నారు వాళ్ళు, స్నోరింగ్ చేస్తూ ఉంటారు, సడన్ గా కొన్నిసార్లు వాళ్ళు స్నోరింగ్ చేయడం ఆపేస్తారు, అప్పుడు మాకు భయం వేస్తుంది, స్టాప్ ఇట్ అంటారు, గమనైపోతారు. వైఫ్ సడన్లీ ఈజ్ అలైవ్ ఆర్ వాట్ కల్కో ఇట్లా దొబ్బి చూస్తారనమాట. మళ్ళీ ఇట్లా స్నోర్ చేస్తే అమ్మగా అది భయం ఉంటుంది, వైఫ్ కి కాన్స్టెంట్ గా భయం ఉంటుంది, ఎక్కడ ఏమైనా అయిపోయిందా అనేసి. సో అలాంటి సిచ్యువేషన్లో వస్తారు. దట్స్ వాట్ వి అబ్జర్వ్ వెరీ వెరీ కామన్. అంటే ఏదన్నా మీకు సిగ్నిఫికెంట్ డ్యామేజ్ అవ్వడం వల్ల కానీ సిగ్నిఫికెంట్ ట్రబుల్ ఉంటే తప్ప ఇండియాలో రారు. అర్థమైంది కదా. చాలా చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు హెల్త్ కాన్షియస్ ఉంటే వాళ్ళు వస్తారు. మీరు ఇంతకు ఒక పాయింట్ చెప్పారు, మెన్ 200 above 150 above కేసెస్ మేము ఎక్కువ చూస్తాము, విమెన్ ఆ 150 above కేసెస్ మేము చూడము అంటే ఫర్ ఎ మినిట్ వాట్ ఐ థాట్ ఓకే విమెన్ మెటబాలిజం అక్కడ దాకా హిట్ చేయలేదా అని నేను అనుకున్నాను. కానీ మీరు ఒక మాట అన్నారు పోతారు అప్పటికే పోతారు అంటే ఐఎమ్ సో సర్ప్రైజ్డ్ అండ్ షాక్. లైక్ 150 and above విమెన్ ఆ పాయింట్ దాకా వచ్చారు అంటే మీరు మోర్టాలిటీకి చాలా క్లోజ్ అవుతున్నారు. సో డెస్పైట్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్ విమెన్ అదే అక్కడ హార్మోన్స్లో స్ట్రక్ అయిపోయి ఉంటారు. ఫర్ మెన్ ఇట్స్ ఓన్లీ టెస్టోస్టెరాన్ ప్లేయింగ్ ఇట్స్ రోల్, బట్ ఫర్ విమెన్ 101 హార్మోన్స్ ప్లే చేస్తూనే ఉంటాయి దాంట్లో వెయిట్లో రోల్ అనమాట. సో రిస్క్ వర్సెస్ బెనిఫిట్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుంటే టు గో త్రూ ద బేరియాట్రిక్ సర్జరీ మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఈ మార్బిడ్ ఒబెసిటీలో ఉన్నారు అని అనుకున్నా, అన్కంట్రోల్డ్ మెటబాలిక్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నా వాళ్ళకి బెనిఫిట్ చాలా బాగా కనిపిస్తుంది. ద వే యూ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఇదంతా చూసినప్పుడు బెనిఫిట్ కనిపిస్తుంది. నేను చెప్పేది ఒకటే, అందరూ బతుకుతున్నారు, ఎవరు క్వాలిటీగా బతుకుతున్నారు, ఎవరు క్వాలిటీ లేకుండా బతుకుతున్నారు తెలుసు. కొంతమంది ఏం చేస్తారు పాప నడవలేరు, కూర్చోలేరు, ప్రతి ఒక్కటి ఒక నరకం చూస్తుంటారు అనమాట. స్టిల్ దే ట్రై టు లివ్ లైక్ దట్ ఓన్లీ. ఎందుకు? ఎవరో చెప్పేశారా చేసుకుంటే చచ్చిపోతారా, ఇది చేసుకుంటే అయిపోతారు. ఐ హావ్ దట్ సేమ్ ఒపీనియన్. లైక్ అసలు బేరియాట్రిక్ ఎవరు ఎందుకు అవసరం, యూ కెన్ ఫాలో ఏ గుడ్ లైఫ్ స్టైల్ లో అని ఈజీగా అనేసుకుంటాం. బట్ కానీ మీకు అర్థం కానిది ఏమంటే అంత రిస్కీ కాదు. ఇప్పుడు సర్జరీ స్టార్ట్ అయ్యి 40 years అయిపోయింది, 40 years హిస్టరీ ఉంది. నేనే 13 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, నా ఏజ్ అంతా, నేనే 13 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. సర్జరీ ఎంత లాంగ్ డ్యూరేషన్ నుంచి చేస్తున్నారు, చాలా సేఫ్ అయిపోతుంది. గాల్ బ్లాడర్ సర్జరీ కూడా ఫస్ట్ లో వచ్చినప్పుడు చాలా డెత్స్ ఉండేవి, మోర్టాలిటీస్ ఉండేవి. ఇప్పుడు చాలా సేఫ్, పోయి వచ్చి చేసుకొని వచ్చేస్తాం. అలాగే బెరియాట్రిక్ సర్జరీ కూడా చాలా సేఫ్ అయిపోయింది.
ఓకే. టెక్నాలజీ కానీ మా కెమెరాస్ చూసారా 4K కెమెరా, ఛాన్సెస్ తక్కువ. అండ్ ఇట్స్ లాప్రోస్కోపిక్. లాప్రోస్కోపీ, స్టేప్లర్స్ చాలా హై టెక్నాలజీ, ట్రై స్టేప్లర్స్, ఓకే. సూచర్స్, హై క్వాలిటీ సూచర్స్. కాబట్టి ఛాన్సెస్ తక్కువ, లీక్ అయ్యేది కానీ బ్లీడింగ్ అయ్యేది కానీ ఛాన్సెస్ తక్కువ. ఆ భయం మీరు వదిలేస్తే మంచిది. సో బేరియాట్రిక్ ఇస్ టోటల్లీ సేఫ్. ఇట్ బికమ్ సేఫ్ నౌ. ఓకే. దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ కంప్లీట్లీ మేనేజబుల్. నేను ఇన్ని చేస్తాను సర్జరీ, ఒకవేళ ఇంతమంది చచ్చిపోతుంటే చేస్తానా? కరెక్ట్. సింపుల్. కరెక్ట్. సో లైక్ ఐ ఆల్వేస్ సే రిస్క్ వర్సెస్ బెనిఫిట్. మనం ఏ ప్రొసీజర్కి వెళ్ళినా కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందా బెనిఫిట్ ఎక్కువ ఉందా అని చూసుకొని వీ కెన్ టేక్ ఎ డెసిషన్ అబౌట్ ఇట్. సో యాజ్ ఎ ఫంక్షనల్ న్యూట్రిషన్ నేను అడగాల్సిన క్వశ్చన్ ఏమంటే, మా పేషెంట్స్ కొంతమంది సార్ మేము ఎక్కువసార్లు లూజ్ స్టూల్ పోతాం, 5 times 7 times పర్ డే పోతాం పోస్ట్ బేరియాట్రిక్ సర్జరీ, దాన్ని మీరు ఎలా ట్రీట్ చేయమని చెప్తారన్న చాలా మంది అడుగుతారు నన్ను. వీ ఆల్సో డూ అవర్ ఓన్ ట్రీట్మెంట్, కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ట్రీట్ చేస్తారు మీరు? నాకు ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అర్థమైంది దేర్ ఆర్ 2 బేరియాట్రిక్ ప్రొసీజర్స్. బైపాస్ గురించి మాట్లాడదాం. లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ స్లీవ్, విచ్ వి డోంట్ డూ. కరెక్ట్. 90% నేను చేయను, తక్కువ. We are into bypasses. ఎందుకంటే నేను చేసే సర్జరీ లాంగ్ టర్మ్ ఉండాలి. బైపాస్ లాంగ్ టర్మ్ సర్జరీ. మీరు ఎలా ట్రీట్ చేస్తారా? వాట్ ఈస్ చేంజింగ్ అబౌట్ బైపాస్ మనం చేసినప్పుడు ద ఫుడ్ ఫ్రమ్ ద స్టమక్, అది స్మాల్ ఇంటెస్టైన్ లో మనకి ఎక్కడైతే ఆ స్వీపింగ్ మోషన్ కి మనకి మొటిలిటీ హ్యాస్ ఇట్స్ ఓన్ టైం, మనకి టైం లైన్ ఉంటుంది. సో ఆ మొటిలిటీ టైం లైన్ ప్రకారం జరిగినప్పుడు మనకి ఈ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ కానివ్వండి, ఇమీడియట్ మోషన్ సెన్సేషన్ కానివ్వండి రాకుండా ఉంటుంది. బట్ నౌ దట్ వీ హ్యావ్ బైపాస్డ్, ఆ మొటిలిటీ టైం అనేది తగ్గిపోయింది కాబట్టి యు ఆర్ గోయింగ్ టు ద మోషన్ వెరీ ఫ్రీక్వెంట్లీ. కరెక్ట్. సో కానీ ఇంతకుముందు ఒక్కసారి పోయేవాళ్ళు, ఇప్పుడు ఓకే 2 సార్లు 3 సార్లు పోవచ్చు. 5 times 7 times ఏం చేస్తారు? 5 times 7 times see we actually see it this one what is it pancreatic insufficiency ఏమన్నా ఉందా అని మనం ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసుకుంటాం. ప్యాంక్రియాటిక్ ఇన్సఫిషియన్సీకి ఫీకల్ ఇలాస్టేస్ టెస్ట్ చేసుకుంటాం. ఇఫ్ ద ఫీకల్ ఇలాస్టేస్ ఈజ్ ఇన్ ఐడియల్ రేంజ్ దెన్ వీ ఫోకస్ ఆన్ డిస్బయాసిస్. అదొకటి. గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అండ్ డిస్బయాసిస్ 2 కాంపోనెంట్స్ మీద ఫోకస్ చేస్తాం. దీంట్లో కొన్ని సెట్ ఆఫ్ ప్రోబయోటిక్స్ ఉంటాయి విచ్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ హెల్పింగ్ టు రెడ్యూస్ మొటిలిటీ. దాంట్లో ఎస్బోలాడి స్ట్రెయిన్స్ ఉంటాయి మనకి. ఎకానమ్ మనకి జనరల్ గానే దొరుకుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఎకానమ్ కాంపోజిషన్ ఎస్బోలాడి ప్లస్ FOS అనే ఒక కాంబినేషన్ ఉంటుంది. అది తీసుకున్నప్పుడు మీకు నెంబర్ ఆఫ్ దిస్ థింగ్ విల్ రెడ్యూస్. సో ఆ మోషన్స్ మీరు probiotic ఇస్తారు, యాంటీబయాటిక్ అండ్ రెడ్యూసెస్ ద నంబర్ ఆఫ్ స్టూల్. అంటే మీరు చెప్తున్నారు నంబర్ ఆఫ్ స్టూల్స్ పెరుగుతాయా లేకపోతే కన్సిస్టెన్సీ పెరుగుతుందా? 2 విషయాలు కూడా కన్సిడర్ చేసుకోవాలి. సి ఇఫ్ ద కన్సిస్టెన్సీ ఇస్ ద ప్రాబ్లమ్, అంటే లిక్విడ్ స్టూల్స్ లాగా వస్తున్నాయి, మషీ స్టూల్స్ లాగా వస్తున్నాయి అంటే వాట్ ఈస్ రాంగ్ విత్ యువర్ డైట్, అదొకటి మనం చూసుకోవాలి. హై ఫ్యాట్ పర్సెంటేజ్ ఉందా, యాజ్ ఏ సెడ్ లైక్ మనకి ప్యాంక్రియాటిక్ ఇన్సఫిషియన్సీ ఉందా, ఫైబర్ టాలరెన్స్ తగ్గిందా, ఆఫ్టర్ ద సర్జరీ మీకు ఫైబర్ టాలరెన్స్ తగ్గిందా. సో ఇన్సాల్యుబుల్ ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్ టు గివ్ దట్ వాల్యూమ్ టు ద స్టూల్స్ ఏం చేయాలి. జనరల్ గానే గ్యాస్ట్రిక్ బైపాస్ అయినప్పుడు ఇట్స్ మోర్ లైక్ అండ్ డంపింగ్ సిండ్రోమ్ లాంటి ఎఫెక్టే మనకు కనిపిస్తుంది. సో వాటిని తగ్గించడానికి మీరు ఎకానమ్ గాని ఏమైనా మెడికేషన్ ఇస్తాం, సప్లిమెంట్ డెఫినెట్లీ ఇస్తాం, ప్రోబయోటిక్స్ ఇస్తాము. అండ్ సమ్ టైమ్స్ వి గివ్ లైక్ ఈ మొటిలిటీ రెడ్యూస్ అవ్వడానికి కొన్ని సెట్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆల్సో హెల్ప్స్ దెమ్. క్రేయాన్ దట్స్ మెడికేటెడ్. మనము నార్మల్ గా a set of elastase lipase avani istara that kind of medication vastayi nutraceutical based digestive enzymes మనం ఇస్తాము. అండ్ దాని వల్ల ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫ్యాట్ పర్సెంటేజ్ ఇన్ ద డైట్. సో ఇక్కడ మనకి రూట్ కాజెస్ చూసుకుంటే ఒకటి అనబిలిటీ టు బ్రేక్ డౌన్ ద ఫ్యాట్స్ ఇన్ ద డైట్, అదొకటి ఎక్సోక్రైన్ ప్యాంక్రియాటిక్ ఇన్సఫిషియన్సీ చెప్పుకుంటాం. 2 డిస్బయాసిస్ గురించి మాట్లాడుకుంటాము. 3 మొటిలిటీ, ఇంక్రీజ్డ్ మొటిలిటీ చెప్పుకుంటాం. సో స్మాల్ పోర్షన్ ఆఫ్ మీల్స్ ఇవ్వాలా, ఇస్తే ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి, దాంట్లో ఫైబర్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి. ఎట్లా మా పేషెంట్స్ ఎలాగా తక్కువ తింటారు, క్వాంటిటీ తక్కువ తింటారు. కరెక్ట్. మేబీ నేను అనుకోవడం దట్ చేంజ్ ఇన్ ద మొటిలిటీ itself is probiotics ఇస్తామంటారు. probiotics can అది ఎన్ని రోజులు ఇవ్వాలా? probiotic మనకి మనం అనుకున్నట్టు దే డోంట్ సిట్ అండ్ కొలనైజ్ ఇన్ ద ఇంటెస్టైన్స్. హానెస్ట్లీ మనకి బయట అడ్వర్టైజ్మెంట్స్ ఏం చెప్తారు అంటే దే డు నాట్ గెట్ ఇన్ టు ద డీపర్ లేయర్ అండ్ కొలనైజ్, అది చేయదు. ఇట్స్ అ సూపర్ఫిషియల్ ఇంపాక్ట్ ఓన్లీ, ఏ టెంపరీ ఇంపాక్ట్. సో మనం ఎన్నాళ్ళు తీసుకున్నా కూడా మనకి రీసెర్చ్ ప్రకారం చూసుకున్నా ఈ టైం లైన్ వరకే తీసుకోవాలి, దిస్ హాస్ సర్టెన్ సైడ్ ఎఫెక్ట్స్ అనడానికి ఏమీ లేదు. కానీ ఓవర్ కొలనైజేషన్ ఆఫ్ ద సేమ్ స్ట్రెయిన్ ఆఫ్ ప్రోబయోటిక్ ఈస్ డేంజరస్.
కాబట్టి వి స్విచ్ బిట్వీన్ ఎ సర్టెన్ సెట్ ఆఫ్ ప్రోబయోటిక్స్ మనకి అంటే చేంజ్ చేస్తూ ఉంటారు ప్రోబయోటిక్స్ కరెక్ట్ 1 month ఒక రొటీన్లో అంటే మ్యూజికల్ చైర్స్ లాగా చేస్తూ ఉంటారు. ఎస్ అది చేస్తాం. అండ్ సెకండ్ ఆల్సో వీ షుడ్ టాక్ టు ద పేషెంట్. అంటే వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, ఇంకా ఆల్కహాల్ మీద ఉన్నారా, కొంచెం ఏమైనా స్మోక్ చేస్తున్నారా, ఆర్ యూ ఏ హైలీ స్ట్రెస్డ్ ఇండివిజువల్. ఒక పేషెంట్ గురించి చెప్తాను, మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు చదువుతాను. సో 55-year-old woman, we did bariatric. She is okay, but the problem is number of stools. She is okay otherwise. She lost good amount of weight, she is able to walk and everything. 5 to 7 times stools వస్తున్నాయి. We have given them probiotic. కొంచెం తగ్గింది, కొంచెం సారీ ప్రోబయోటిక్ కాదు, మేము రిఫాగట్ అవన్నీ ఇచ్చాము, రిఫిక్సిమిన్ ఇచ్చాము. అట్స్ ఫర్ పీపుల్ లైక్ రిఫాగట్ అంటే అది లోకల్ గట్ బ్యాక్టీరియా యాంటీమైక్రోబియల్, అది ఇచ్చాము. అది ఇచ్చిన తర్వాత స్టిల్ కొన్ని రోజులు ప్రోబయోటిక్ కూడా ఇచ్చాము, అది వర్క్ అవ్వలేదు. హౌ టు డీల్ విత్ దిస్ పేషెంట్? మీరు గ్యాస్ట్రిక్ బైపాస్ చేస్తా అని చెప్పారు కదా, వాట్ హ్యాపెన్స్ టు దిస్ డియోడినం పార్ట్? అలాగే ఉంటుంది. సో కానీ ఫుడ్ మాత్రం వెళ్ళదు, ఫుడ్ వెళ్ళదు అక్కడ. సి దెర్ ఈస్ ఎ కండిషన్ కాల్డ్ స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్. మేము ఫస్ట్ ఎలా తీసుకుంటామంటే, ఇఫ్ ద పేషెంట్ ఈస్ రెస్పాండింగ్ ఇనీషియల్లీ టు రిఫాగట్, రిఫాక్స్మెంట్ లాంటి ట్రీట్మెంట్స్కి, బ్లోటింగ్ తగ్గింది, నెంబర్ ఆఫ్ బవల్స్ తగ్గినాయి, కానీ ఒక 15-20 days తర్వాత మళ్ళీ ద సేమ్ సిమ్టమ్స్ ఆర్ కమింగ్ బ్యాక్ అనుకున్నప్పుడు మనం అది స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ కేసు కింద తీసుకుంటాం. సిబో ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ఇరిటబుల్ బావల్ సిండ్రోమ్ అని మనకి టెక్స్ట్ బుక్స్ చెప్తున్నాయి. కానీ సిబో ఈజ్ ఎ కాన్సిక్వెన్స్ యాక్చువల్లీ. మీ స్టమక్ ఎప్పుడైతే ఎసిడిక్ నేచర్ని హోల్డ్ చేయలేకుండా, డైజెషన్ సరిగ్గా జరగట్లేదు, మోర్ ఆఫ్ అప్పర్ జిఐ సిమ్టమ్స్, ఆమెకు బాగా బర్పింగ్ వస్తుంది, ఇండైజెషన్ లాంటి ఇష్యూస్ కనిపిస్తున్నాయి, చిన్న అమౌంట్ తిన్నా కూడా లైక్ షీఈస్ ఫీలింగ్ టూ హెవీ అనుకోండి, వి స్టార్ట్ ఆఫ్ విత్ డైజెస్టివ్ ఎంజైమ్స్. Instead of Rifagot or Rifaximin, there are herbal antimicrobials, very good antimicrobials, oregano కానివ్వండి, berberine, grape seed extract లాంటివి ఉంటాయి, that act like an యాంటీమైక్రోబియల్ లాగా యాక్ట్ చేస్తుంది. సో అది మనకి సిబో మనకు ఒక కాన్సిక్వెన్స్ కాబట్టి మనం రిఫాగట్ లాంటివి వాటితో అడ్రస్ చేస్తున్నప్పుడు మీకు డిస్బయోసిస్ కూడా జరుగుతుంది. ఫర్ హౌ లాంగ్ కెన్ యూ యూజ్ అన్ యాంటీబయాటిక్ మనం వాడలేం. సో ద ఐడియా అక్కడ ఇన్ఫెక్షన్ని అడ్రస్ చేయాలి, స్టమక్ యాసిడ్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మొటిలిటీని అరెస్ట్ చేసుకోవడానికి మనం కొన్ని కాంపౌండ్స్ పెట్టాలి. ఇక్కడ ఇన్నోవేటబుల్ ఏంటి, మనం ఆల్రెడీ బైపాస్ చేసేసి ఆ ట్రాన్సిట్ టైంని తక్కువ చేసాం. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 12 hours ఆఫ్ ట్రాన్సిట్ టైం అనుకోండి, మనం 8 hours 6 hours చేసాం కాబట్టి ఇన్నోవేటబుల్గా మీకు 2 motions అయితే రావు, 4 motions వస్తాయి. దానికి మీరు కొంచెం ప్రిపేర్డ్ ఉండాలి. కానీ వాట్ క్యాన్ బి కంట్రోల్డ్, మీరు చెప్పింది ఏమంటే హెర్బల్ యాంటీమైక్రోబియల్స్ ఇస్తే పనిచేస్తాయి. దట్స్ వాట్ యు సే. యా అలాంగ్ సైడ్ మనం స్టమక్ యాసిడ్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. వి షుడ్ ఆల్సో సీ ఆమె బర్బ్ చేస్తుందా. యాసిడ్ ఇంప్రూవ్ చేయడానికి లేదు కదా, బైపాస్ అయిపోయింది కదా స్టమక్. బైపాస్ అయిపోయింది, దేర్ ఇస్ నో స్టమక్ ఎట్ ఆల్. ఐ థింక్ ఇంటర్వెన్షన్స్తో ఇప్పుడు మనకి 5-6 times ఆమె మోషన్ వెళ్తుంది అంటే ఫ్యూచర్లో ఫిషర్స్ రావచ్చు. సో దట్ ఇట్ సెల్ఫ్ టర్న్స్ యాజ్ అన్ అదర్ కాంప్లికేషన్. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ అబౌట్ బేరియాట్రిక్ సర్జరీ. మనం బైపాస్ చేసినప్పుడు ఒక 100 members చేస్తే 80 members బాగుంటారు, బట్ దెర్ ఈస్ ఆల్వేస్ దట్ 20% ఆఫ్ పేషెంట్స్ విత్ జిఐ ఇష్యూస్ వస్తారు. వాళ్ళకి మనం రివర్సల్ కౌన్సిలింగ్ కూడా మేము ఎలా చేస్తామంటే, ఇక్కడ మాకు వచ్చే ఐబిఎస్ కేసెస్లో మాకు రెమిషన్ వర్సెస్ రివర్సల్ 2 అడుగుతారనమాట. నా ఐబిఎస్ని కంప్లీట్ రివర్సల్ చేయొచ్చు అంటే క్లినికల్ స్టడీ చేసుకొని కొన్ని కేసెస్కి ఐ కెన్ రియల్లీ అష్యూర్ మళ్ళీ మీకు అసలు కనిపించదు అని చెప్తాం. కానీ ఇలాగ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ జరిగినాయి, గాల్ బ్లాడర్ లేదు ఇప్పుడు, ఓకే, మీకు ఏదైనా సర్జరీ జరిగింది, కాంప్లికేటెడ్ సర్జరీ జరిగింది రిలేటెడ్ టు యువర్ ఇంటెస్టైన్స్ ఆర్ స్టమక్, యూ బీన్ ఆన్ ప్యాంటాప్ ఫర్ ఇయర్స్ టుగెదర్, 20-30 years ప్యాంటాప్ తీసేసుకుంటారు యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ చాక్లెట్. సో ఫండో అప్లికేషన్ చేసిన కేసెస్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ బైపాస్ కేసెస్ ఉంటాయి. ఈ కేసెస్లో మనం అసలు రివర్సల్ గురించి మాట్లాడదు. యూ డోంట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఈస్ గోయింగ్ టు బి సూపర్ నార్మల్ లైక్ హౌ ఇట్ ఈస్ బిఫోర్. అక్కడ పేషెంట్ మైండ్ సెట్ని ఫిక్స్ చేయడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో వీ స్టార్ట్ ఆఫ్ విత్ కౌన్సిలింగ్, వీ ఎక్స్ప్లెయిన్ దమ్ రియాలిటీ. సి మీ బాడీలో ఈ చేంజ్ జరిగింది కాబట్టి దిస్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్. దీంట్లో మనం ఒక 50% కంట్రోల్ చేసుకున్నా కూడా యు ఆర్ ఇన్ ఎ గుడ్ స్టేట్ ఆఫ్ హెల్త్. సో మనం ఇక్కడ ఈ కేసులో చూస్తే ఫిషర్స్ని ప్రివెంట్ చేయడానికి మనం ఫస్ట్ నా ఆలోచన అయితే అక్కడికి వెళ్ళింది. ఇవన్నీ నువ్వు మేనేజ్ చేసుకోగలవు, బట్ థింక్ ఆఫ్ ఫిషర్. సో కొంతమంది పేషెంట్స్ పోస్ట్ బేరియాట్రిక్ సర్జరీ కంప్లైంట్ చేసేది పైల్స్ వచ్చాయి సార్ అంటారు, ఇలా ఫిషర్ వచ్చింది సార్ అంటారు. హౌ డు యూ డీల్ విత్ ఇట్? పోస్ట్ బేరియాట్రిక్లో మనకి ద వాల్యూమ్ ఆఫ్ ద ఫుడ్ మనం చిన్నది ఒక 1/2 apple
1/4 బనానా, స్మాల్ పోర్షన్ ఆఫ్ రైస్ ఇలా తింటాం. అవును. when the entire volume of the food itself is very low, మనకి ఫీకల్ మ్యాటర్ డెన్స్గా ఉండాలి. సో టు యాక్చువల్లీ ఆ ఫీకల్ మ్యాటర్ ప్రొడ్యూస్ అవ్వాలంటేనే దాంట్లో ఇన్సాల్యుబుల్, సాల్యుబుల్ ఫైబర్, వాటర్ కంటెంట్, ప్రాపర్ వాల్యూమ్ ఉన్న ఫుడ్ మీరు తీసుకున్నప్పుడు మీకు ఆ ఫీకల్ మ్యాటర్ ఫామ్ అవుతుంది. యూ కెన్ పూప్ అవుట్ ఈజీలీ. సో ఇంటెస్టైన్స్ని లూబ్రికేట్ చేయడానికి మనకి ఫ్యాట్స్ కావాలి, హెల్దీ ఫ్యాట్స్. యూ హ్యావ్ టు బేసికలీ ఈట్ ఎ బిట్ ఆఫ్ గీ. అండ్ మీ పోర్షన్ సైజ్ అంటే ఇప్పుడు 2 hours ఒకసారి ఇఫ్ యూఆర్ ఈటింగ్ లైక్ ఏ బేబీ ఫుడ్, 6 months బేబీ లాగా తిన్నారనుకోండి, యూ కాంట్ పూప్ అవుట్. సో ఐ వుడ్ సే ప్రాక్టికల్లీ, అండ్ ఆల్సో బీయింగ్ ఆన్ వే ప్రోటీన్, నేను ఇది చాలా మంది దాంట్లో చూసాను కూడా, పోస్ట్ సర్జరీస్ అందరూ వే తీసుకుంటున్నారు, దాన్ని బ్యాలెన్స్ అవుట్ చేసేంత ఫైబర్ లేదు, బ్యాలెన్స్ అవుట్ చేసేంత వాటర్ ఇంటేక్ లేదు. సో మీరు చెప్పేది ఏమంటే, నేను అడగాల్సింది ఏమంటే, ఫైబర్ మొటిలిటీ పెంచుతుంది. అవును. ఆల్రెడీ పేషెంట్ 3-4 times పోతున్నాడు మోషన్, మళ్ళీ ఫైబర్ యాడ్ చేస్తే ఇంకా పెరుగుతుందా నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుందా? ఫ్రీక్వెన్సీ పెరగచ్చు, బట్ వెన్ ఇట్ ఈస్ ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి either you are constipated because of low fiber, లేదా ఫైబర్ ఎక్కువ చేయడం వల్ల మనకి ఎక్కువ మోషన్ వెళ్తుంది. కానీ ఆ మోషన్ ఎలా వెళ్తారు వాళ్ళు? వెరీ మషీ స్టూల్స్ లేదా పెన్సిల్ స్టూల్స్ లాగా వెళ్తారు. ఎక్కువసార్లు మోషన్ వెళ్ళే వాళ్ళందరూ డయేరియా అని మనం చెప్పలేం. దేర్ ఆర్ బ్యాకప్ స్టూల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, కాన్స్టిపేటెడ్ ఉంటారు, మషీ స్టూల్స్ ఉంటారు, నార్మల్ స్టూల్స్, బట్ మల్టిపుల్ టైమ్స్ ఎలా ఉన్నా ఫైబర్ యాడ్ చేయాల్సిందే, కొంచెం యాడ్ చేయాల్సిందే. వీ హ్యావ్ టు టేక్ ద ఫైబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫైబర్ ఆర్ యు హావ్ టు లేదు ఐ వుడ్ సే వెల్ కుక్డ్ స్టీమ్డ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా చాలా మంచి ఫైబర్ సోర్సెస్. కుక్డ్ డోంట్ టేక్ రా ఎట్ ఆల్, కుక్డే తీసుకోండి. బికాస్ ఆల్రెడీ మనకి మొటిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్, ఇన్స్టెడ్ ఆఫ్ రా వెజిటేబుల్స్ ఐ వుడ్ సే వెరీ వెల్ కుక్డ్ మంచిగా ఫైబర్ తీసుకోవచ్చు. సమ్ టైమ్స్ డిపెండింగ్ ఆన్ ద స్టూల్, మనం బ్రిస్టోల్ స్టూల్ చాట్లో చూసినప్పుడు కొన్నిసార్లు సిలియం హస్క్ లాంటివి యాడ్ చేసుకోవచ్చు మనము, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ అర్జెన్సీ. కానీ ద రైట్ వే మీకు మల్టిపుల్ స్టూల్స్ అవుతున్నాయి, బట్ ఇట్ ఈస్ కమింగ్ లూజ్ డయేరియా కైండ్ ఆఫ్ స్టూల్స్ అనుకుంటే సిలియం హస్క్ ప్లస్ వెరీ గుడ్ ప్రోబయోటిక్ యాడ్ చేయాల్సిందే. యాడ్ a combination of సో ప్రోబయోటిక్ కి ప్రీబయోటిక్ డిఫరెన్స్ ఏంది? ప్రీబయోటిక్ is something that feeds a good microbiome. మన ఇంటెస్టైన్స్ లో ఉన్న మైక్రోబియం కి ఫుడ్ ఇస్ ప్రీబయోటిక్. సప్లిమెంట్ లో చూసుకున్న లైవ్ స్ట్రెయిన్స్ ఆఫ్ ప్రోబయోటిక్ ఉన్నాయంటే వాటికి ఫుడ్ ని ఆల్రెడీ ఇనులిన్ లాంటివి, FOS లాంటివి యాడ్ చేసి పెడతారు. సో ఇట్స్ జస్ట్ ఏ ఫుడ్ టు ద ఎగ్జిస్టింగ్ గుడ్ మైక్రోబియం. మీకు మైక్రోబియం ఇంబ్యాలెన్స్ ఉంది అంటే ప్రీబయోటిక్ యాజ్ ఎ వెజిటేబుల్ లేదా ఫ్రూట్, కివి, పొమోగ్రనేట్ ఇవన్నీ కూడా ప్రీబయోటిక్ లాగా ఉంటాయి. which feed the microbiome. అండ్ మనకు ఒక మంచి ప్రోడక్ట్ ఉంది, PHEG అని కూడా ఉంటుంది. That is also kind of prebiotic which also helps with intestinal colonization. So you want to say the PHEG, it will cure the SIBO? It will not cure. PHEG's role ఎప్పుడు కూడా క్యూర్ కి రాదు. It is feeding and nourishing. It helps. SIBO ki, so the stool frequency will come down. It might come down. See, SIBO ki understanding is it starts from your stomach. The small intestine ekkada over growth undo. SIBO is also a very deeper subject. Dintlo 3 types of overgrowths untai, methane, hydrogen sulfide. So meeku ఏ type of SIBO undi, daniki kavalsina antimicrobial enti, and this also starts from, so మనం చెప్పేది రిఫాగడ్ అంతా హైడ్రోజన్ బేస్డ్ అంతే. మిథేన్ అంటే నియోమైసిన్ అవన్నీ ఉంటాయి, ఉంటాయి. కానీ సీబోలో యాజ్ ఎ సెడ్ ఇది రిపిటేటివ్గా వస్తూనే ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్ అడ్రెసింగ్ ద రూట్ కాజ్ ఆఫ్ డిస్బయాసిస్, కోలన్లో జరిగే డిస్బయాసిస్. మనకి గుడ్ మైక్రోబియం ద రోల్ ఈస్ ఇట్ ఆల్సో ఫైట్స్ అగైన్స్ ద బ్యాడ్ మైక్రోబియం, మనకి అదే రోల్ ఉంటుంది. అండ్ మీరు ఇందాక అడిగారు చూడండి, ఎందుకు ఈ మల్టిపుల్ డయేరియా టైప్ ఆఫ్ స్టూల్స్ అంటే మన బాడీలో ఫైబర్ బ్రేక్ డౌన్ చేసేది ఏది చేయదు. ఇట్స్ ఓన్లీ ద మైక్రోబియం దట్ హ్యాస్ టు బ్రేక్ డౌన్, కన్వర్ట్ ఇన్ టు షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, keep on nourishing your intestinal lining so that you don't end up with diarrhea. Correct. So it's a microbial imbalance. So మీరు you advise to give ghee post surgery? It also depends on what condition. Because మేమేమంటామంటే ఘీ తీసుకోకూడదు అంటాం పోస్ట్ బేరియాట్రిక్. నాట్ కంప్లీట్లీ. సి మనకి కాన్స్టిపేషన్ ఉంది అనుకోండి, వాట్ ఈస్ ఇట్ లాకింగ్? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బైల్ లూబ్రికేషన్ లాకింగ్ అని చెప్తారు. లూబ్రికేషన్ లేదు మనకి. బిఫోర్ సర్జరీ వచ్చినప్పుడు, అంటే సర్జరీ దాకా వచ్చారు అంటే వాళ్ళ డైట్ చాలా కాంప్రమైజ్డ్ ఉంది. ఫ్యాటీ లివర్ ఉండొచ్చు, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండొచ్చు, అసలు గాల్ బ్లాడరే లేని కేసెస్ కూడా ఉండొచ్చు. సో వాట్ ఎగ్జాక్ట్లీ స్టాపింగ్ నాట్ మేకింగ్ యువర్ ఇంటెస్టైన్స్ లూబ్రికేట్?
అది మనం అర్థం చేసుకున్నప్పుడు ద ట్రీట్మెంట్ గోస్ వెరీ సబ్జెక్టివ్. ఇప్పుడు మీరు 10 మందికి బేరియాట్రిక్ చేసి 10 మందిలో కాన్స్టిపేషన్ ఉన్నా ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ రీజన్స్ టు బి కాన్స్టిపేటెడ్. ఇట్ కుడ్ బి డైట్, లైఫ్ స్టైల్, నాట్ హ్యావింగ్ గాల్ బ్లాడర్. సో ముందుగా ఉండే డిస్బయోసిస్ నౌ ఇట్ ఈస్ వర్సనింగ్ అని అనుకోవచ్చు. సో ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ వెన్ కమ్స్ టు న్యూట్రిషనల్ ట్రీట్మెంట్. సారీ ఫర్ నాట్ గివింగ్ ఎ స్ట్రైట్ ఆన్సర్, ఎందుకంటే అది నో ఇష్యూస్. సీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఈ పాడ్కాస్ట్ రీజన్ ఏమంటే యాజ్ విత్ న్యూట్రిషనిస్ట్ టు గో ఇన్ టు డీపర్ ఆస్పెక్ట్స్. బికాస్ ఎన్ని పాడ్కాస్ట్ చేసినా కూడా సూపర్ఫిషియల్ ఆస్పెక్ట్లో అదేంది ఇది ఎట్లా చేస్తారు అంతవరకే వచ్చింది, కానీ డీపర్ ఆస్పెక్ట్స్లో పోలేదు. ఐ వాంట్ ఫర్దర్ డిస్కషన్స్ టు బి మోర్ ఇన్ డీపర్ ఆస్పెక్ట్స్ సో దట్ పేషెంట్స్ కూడా తెలిస్తే మంచిదని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మై ఇంట్రెస్ట్ యాజ్ అ న్యూట్రిషనిస్ట్, అసలు ఈ టాపిక్ టచ్ చేయకూడదని ఇనీషియల్గా మేము అనుకున్నాం. బికాస్ ఐ ఆల్సో యూస్ టు బిలీవ్ ఆ డిసిప్లిన్ ఉంటే సరిపోదా, మోటివేషన్ ఉంటే సరిపోదా, మీరు డైట్ చేస్తే వెయిట్ లాస్ అయిపోతారు అని అనుకుంటాం. కానీ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ మార్బిడ్ ఒబిస్ కేసెస్ చూస్తే 150-200 ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు మీరు? అసలు వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ లేదు. సో అందుకే కదా సర్జరీ. చాలా మంది ఏమనుకున్నారు, ఇంజెక్షన్స్ ఇవన్నీ వస్తానే అయిపోయింది, ఇంకా సర్జరీ అయిపోయింది, ఇంకా ఇంజెక్షన్ చాలా ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ వాళ్ళకి అర్థం కాని పాయింట్ ఏమంటే కొన్ని వెయిట్స్ ఉంటే సర్జరీనే చేయాలి, వేరే ఆప్షనే లేదు. సర్జరీని రీప్లేస్ చేసేది ఏది రాలేదు ఇంతవరకు. ఎందుకంటే కీటో డైట్ కూడా వచ్చింది మధ్యలో, ఆల్మోస్ట్ 18th century నుంచి ఉంది కీటో డైట్. దానికి రకరకాల పేర్లు వేసి ఏదో చేశారు, ఎవరి పోతే వాళ్ళు పేరు పెట్టుకున్నారు. సో పెట్టుకున్న తర్వాత కూడా డిడ్ ఇట్ ట్రీట్ ఇట్ కంప్లీట్లీ నో కదా. కీటో చేసినప్పుడు ఐ వాస్ టెలింగ్ అబౌట్ దట్ 70 years క్లయింట్ పేషెంట్ చెప్పాం కదా, ఆయనకు అప్పటిదాకా కాన్స్టిపేషన్ లేదు. కీటో చేసినప్పుడు ఇట్స్ లైక్ ర్యాబిట్ పెల్లెట్ కైండ్ ఆఫ్ స్టూల్స్, 4 రోజులకు ఒకసారి మోషన్. యూ ఇమాజిన్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్ దాంట్లో. సో నా ఇంట్రెస్ట్ కూడా టు డూ దిస్ పాడ్కాస్ట్ ఈస్ టు బ్రింగ్ దట్ అవేర్నెస్. ఎక్కడ దాకా లైఫ్ స్టైల్ విల్ ప్లే ఇట్ రోల్, న్యూట్రిషన్ విల్ ప్లే ఇట్ రోల్, కానీ హార్మోన్స్ ఆర్ వెరీ స్టబన్. దానికి అర్థం కాదు మీ సైకలాజికల్ ఆస్పెక్ట్ కానివ్వండి, ఇమోషనల్ ఆస్పెక్ట్ కానివ్వండి, అండర్లైన్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్. ఇప్పటికీ కూడా విమెన్లో వాట్ వీ సీ ఇన్ ఐబిఎస్ 80% ఆఫ్ కేసెస్కి ఫెరిటిన్ అట్ ఎ లెవెల్ ఆఫ్ 1, 2, 3 ఇలా ఉంటాయి. అసలు ఎక్కడి నుంచి మీరు వెయిట్ లాస్ అవుతారు? ఇమాజిన్ యువర్ ఒబీస్, మీ బాడీ ఇన్ఫ్లమేషన్, ఇంత న్యూట్రియంట్లీ డిప్రైవ్డ్ బాడీ మీద మీరు న్యూట్రిషన్ని రిప్లేస్ తీసుకోవాలన్నా మీరు యూస్ చేసే మార్కర్స్ ఫెరిటినా ఇన్ఫ్లమేషన్ బాడీలో? అక్యూట్ ఇన్ఫ్లమేషన్కి ఫెరిటిన్ తీసుకోవచ్చు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద వెయిట్ లాస్ ఫెరిట్ ఐరన్ లెవెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది ఆప్టిమల్గా లేనప్పుడు థైరాయిడ్ మెటబాలిక్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో ఇట్ పుట్స్ యువర్ బాడీ ఇన్ టు ద హషిమోటో స్టేట్, ఆటో ఇమ్యూన్ స్టేట్కి వెళ్ళిపోతుంది. సో విత్ ద లీస్ట్ లెవెల్ ఆఫ్ ఐరన్ నో విమెన్ కెన్ లూజ్ ద వెయిట్ బికాస్ మెటబాలిజం స్లో చేస్తుంది. యువర్ థైరాయిడ్ ఈజ్ ఎంటైర్లీ డిపెండెంట్ ఆన్ యువర్ ఐరన్. సో అందుకనే న్యూట్రియంట్ డిప్రైవ్ ఉన్న బాడీస్ అన్నీ కూడా ఒబెసిటీకి ఏదో ఒక పాయింట్లో రీచ్ అవుతారు. ఇప్పుడు ఇదంతా ఒక లూప్. నీకు ఐబిఎస్ ఉంది, యూ కాంట్ ఈట్ ప్రాపర్లీ, తిన్నా కూడా అబ్జార్ప్షన్ లేదు, ఎక్స్ట్రీమ్లీ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చింది. దిస్ ఈస్ ఆల్ డ్రైవింగ్ యూ టు పుట్ ఆన్ ద వెయిట్. ఇది ఎక్కడ ఆపుతారు మీరు? ఏం క్యూర్ చేస్తారు ఫస్ట్? సో ఎవరైతే బెనిఫిట్ అవుతారో త్రూ ది సర్జరీ ఆఫ్ బేరియాట్రిక్, ఇంకే ఆప్షన్ లేదు, యూఆర్ 200 kilos 150 kilos, మీకు మోర్టాలిటీ అర్థమవుతుంది అసలు. కెన్ యూ ఈవెన్ ఇమాజిన్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో? నాకు అక్కడ వచ్చిన క్వశ్చనే. అండ్ ఆల్సో నేను ఈ కాంటెంట్ క్రియేటర్స్ హూ వెంట్ త్రూ బేరియాట్రిక్ సర్జరీ, నేను ఒక 5-6 మెంబర్స్ని చాలా క్లోజ్గా ఫాలో అవుతూ ఐ బీన్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, వాళ్ళలో వచ్చిన చేంజెస్. మేము చూడండి, ఇట్స్ వెరీ పాజిటివ్. మీరు ఒక్క పేషెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఐ డూ ఇట్ ఎవ్రీడే. దట్స్ హౌ మై రొటీన్ గోస్. ఎవ్రీడే నేను బేరియాట్రిక్ చేస్తాను. We have groups, each group has around 500 patients. Around. Okay. ఇట్లా చాలా గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఇట్లా ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఎన్ని పేషెంట్స్ ఉంటారు. సో వై ఐ ఫార్మ్డ్ ఎ గ్రూప్ ఇస్ టు నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ విత్ దెమ్ ఆఫ్టర్ 2 months, ఆఫ్టర్ 6 months, ఆఫ్టర్ 1 year. సో నా దగ్గర కంప్లీట్ డేటా ఉంది, వాట్ గోస్ త్రూ దెమ్ ఆఫ్టర్ సో మచ్ టైమ్. కాబట్టి ఇవన్నీ నేను ఏదైనా మాట్లాడితే ఇట్ ఈస్ ఆల్ ద ప్రాక్టికల్ థింగ్ విచ్ ఐఎమ్ డీలింగ్ విత్ ఇట్. టెక్స్ట్ బుకే కాదు, వాట్ ఎవర్ ఐఎమ్ స్పీకింగ్ ఇస్ నాట్ టెక్స్ట్ బుక్ అట్ ఆల్. ఆఫ్టర్ పాయింట్ మెడిసిన్ ఇస్ నాట్ విత్ దిస్ టెక్స్ట్ బుక్ నేను అనుకోవడం. టెక్స్ట్ బుక్ అవసరం డిగ్రీస్ తేవడానికి, ప్రాక్టీస్ అవ్వడానికి బియాండ్ 1 level టెస్ట్. సో నేనేమంటే నౌ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే వాట్ ప్రాబ్లమ్ దిస్ ఫెలో కెన్ ఫేస్ ఆఫ్టర్ 1 year. ఒకవేళ డీల్ అయితే ఏం చేయాలా
అవన్నీ వీఆర్ డీలింగ్ విత్ ఫ్రమ్ సో మెనీ 1 year 10 years అయిపోయింది ఇప్పటికి. సో దట్స్ ద రీజన్ మా హాస్పిటల్ని డెడికేటెడ్ సెంటర్ లాగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చేశారు. వెరీ గుడ్. మన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇట్స్ అవార్డెడ్ as సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో వీ డూ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సర్జరీస్ ఆ సౌత్ లెవెల్లో చేస్తామని మాకు ఒక ఇచ్చారనమాట. సో అలా సో నేను చెప్పేది ఏమంటే ఏ సర్జరీ రిస్క్ ఉంటుంది, కాకపోతే యూ హ్యావ్ టు రిస్క్ వర్సెస్ బెనిఫిట్ చూసుకోవాలా. కాకపోతే మీకు రిస్క్ అంతా లేదు, ఎందుకంటే సర్జరీ చాలా సింప్లిఫై అయిపోయింది ఇప్పుడు. మీరు చేసుకోకపోతే డెఫినెట్లీ అక్కడ రోడ్ అండ్ డెడ్ ఎండ్ ఉంది, చేసుకుంటే కొంచెం స్కోప్ ఉంది మీకు. దిస్ ఇస్ వాట్ నేను ద ఓన్లీ రీజన్ ఫర్ దిస్ పాడ్కాస్ట్ చేయడానికి, ఒబెసిటీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ వెయింగ్ స్కేల్, క్యాలరీ ఇన్ క్యాలరీ అవుట్ అంత ఈజీగా ఉండుంటే ప్రపంచంలో ఇంతమంది ఒబెసిటీతో బాధపడేవాళ్ళు కాదు. సో బియాండ్ అవర్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ క్లినికల్ నీడ్ అన్నది ఒకటి ఉంది. కొందరు మేము చాలా పాడ్కాస్ట్ చేస్తాం కదా, చాలామంది కొందరు కామెంట్ చేస్తారు, ఏం డాక్టర్ ఇలా చెప్తున్నారు, వెయిట్ లాస్ ఇస్ ఆల్ అబౌట్ క్యాలరీ డెఫిషియట్ నో అంటారు. కానీ వాళ్ళకి అర్థం కానిదంటే బియాండ్ దట్ ద ఒబెసిటీ సైన్స్ స్టార్ట్స్. అండ్ మనకి ఎక్స్టర్నల్ అపీరెన్స్ వరకే అర్థమవుతుంది ఒబెసిటీ అంటే, బయట వరకే అర్థమవుతుంది, కానీ ఆ రిస్క్ ఏం ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఇమాజిన్ యు ఆర్ ద ఫాదర్ ఎర్నింగ్, మీకు మిడిల్ ఏజ్ పిల్లలు ఉన్నారు, యు ఆర్ 120-180 kilos ఉన్నారు, మీకు ఒక ఫినాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది, యు టేక్ త్రూ సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో. మిమ్మల్ని నేను వెళ్ళి 10 kilometers పరిగెత్తు, మీ మోకాలు సహకరించు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలాగా ఎక్కడైతే మీరు చేయగలరో చేయండి, వీఆర్ నాట్ అగైనెస్ట్ ఇట్, కానే కాదు. But when there is so much of risk involved, uncontrolled diabetes, high cholesterol levels, being on 10-12 medications in a day, ఇవన్నీ ఉన్నప్పుడు మేబీ ఇది మీకు రైట్ అని అనిపించి విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్ ఇవాల్యుయేషన్, ఇఫ్ యు ఆర్ ద రైట్ క్యాండిడేట్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్, మేబీ యూ షుడ్ కన్సిడర్ డూయింగ్ ఇట్. మేము మెనోపాజ్ కేసెస్ చూస్తాము, 3-4 kilos తగ్గడానికి నానా తంటాలు పడతాం. వీఆర్ ఆల్ లైక్ సెట్ ఆఫ్ విమెన్, ఐఎమ్ 37 today. I can see 45 years women in our community always on the diet mode. ఏది అడిగినా డైట్ మోడ్లోనే ఉంటారు. వాట్ దే డోంట్ అండర్స్టాండ్ ఈస్ హార్మోన్స్ ఒకసారి షిఫ్ట్ అయిన తర్వాత ఇట్స్ అ డిసిప్లిన్. మనకి ఏదైనా సరే మీ సర్జరీ చేయించుకోకపోయినా యూ నీడ్ టు హ్యావ్ ఎ వెరీ వెల్ డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్, నాన్ నెగోషియబుల్ ఇది. సో సర్జరీ చేయించుకున్నా కూడా యువర్ అడ్వైస్ వుడ్ బి లైక్ ఫోకస్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్. యా, సో ఆ ఫస్ట్ టు కరెక్ట్ ద BMR ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది కరెక్షన్ చేసిన తర్వాత వాట్ ఎవర్ యూ హ్యావ్ టు స్టిక్ టు యువర్ లైఫ్ స్టైల్, యూ హ్యావ్ టు. మేము ఏం చేస్తామంటే సర్జరీ తర్వాత సీక్వెన్షియల్గా BMR తీస్తాం. BMI మేము చెప్తాం, చూడండి ఇప్పుడు మీకు 2000 ఉంది, ఇప్పుడు 2300 అయింది, 3 months తర్వాత 2600 అయింది. దే ఆర్ ప్రూవింగ్ ఇట్. ఏదో చెప్పడం కాదు, చేసి చూపిస్తాం. కరెక్ట్, ప్రాక్టికల్లీ. అండ్ ఇఫ్ సమ్వన్ ఈస్ గెటింగ్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్, ఐ వుడ్ బి వెరీ హ్యాపీ. ఇప్పుడు కమెంట్ చేయొద్దు లైక్ ఒక డైటీషియన్ అయ్యుండి వై ఆర్ యూ ఎంకరేజింగ్ దిస్ అంటే, వెన్ దెర్ ఈస్ అ నీడ్ మనం ఈ ఇంటర్వెన్షన్ ఉంది అని తెలుసుకోవాల్సిందే. దిస్ పాడ్కాస్ట్ ఈస్ కంప్లీట్లీ టు క్రియేట్ అన్ అవేర్నెస్. ఎక్కడైతే మెడికల్ ఇంటర్వెన్షన్స్ కావాలో, ఇంప్రూవ్ యువర్ లైఫ్ క్వాలిటీ బై టేకింగ్ ద రైట్ స్టెప్. Thank you so much, doctor. Thanks for your time. Thank you, Vinisha. Thanks for having me. My pleasure. Thank you. Thank you.